శ్రీ వ్యవస్థాపకులు కిరణ్ అన్న గారికి, కృపా మినిస్ట్రీ వ్యవస్థాపకులు పాల్సారాధన్న గారికి, కందుకూరు నుంచి వచ్చినటువంటి మా ప్రియులు దేవరాజ్ అన్న గారికి, అలాగే నాకు తెలిసినటువంటి ప్రతి సేవకులకు పేరు పేరు చొప్పున నా రెండు చేతులు జోడించి వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన విశ్వాసులందరికీ ఎద్దనపూడి నుంచి, గన్నవరం నుంచి, అలాగే చిలకలూరుపేట నుంచి, ముఖ్యంగా వింజనంపాడులో ఉన్నటువంటి విశ్వాసులకు, సంఘ విశ్వాసులకు అందరూ కూడా నేను రెండు చేతులు జోడించి వందనాలు తెలియజేస్తున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. దావీదు కీర్తన 28:16 వచనం. 28:16 వచనం. మైక్ ఒకరు తీసుకొని చదవాలి నేను కోరుకుంటున్నాను. శిఖరము గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచున్నారు. యెహోవా నిత్యము అందులో నివసించును. దేవుని రథములు సహస్ర సహస్ర సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు. ఈ వాక్యములు కొరకు మీ కుడి హస్తాన్ని ఇక్కడ ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ మెల్లనైన స్వరం అని ఈ రాత్రి మేము వినడానికి సహాయం దయచేయండి. ఆదియు అంతము మీరే నడిపించమని నజరేయుడిని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచున్నారు. యెహోవా అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను అని వ్రాయబడింది. ఈ వాక్యంలో మీరు చూసినట్లయితే దేవుని రథములు అనే మాట మీకు కనబడుతుంది. దేవుని రథములు అనే మాట మీకు కనబడుతుంది. ఆ మాటకు పైన ఏమని రాయబడిందంటే, దేవుడు నివాసంగా కోరుకున్నటువంటి కొండ అని రాయబడింది. ఇంగ్లీష్లో రాయబడింది ద గాడ్ చూజన్ యాజ్ ఎ రాక్ అని రాయబడింది. దేవుడు కోరుకున్న ఒక బండ. ఈ రాత్రి దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీ నుండి దేవుడు మొదట కోరుకునిసింది, దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్ళినట్లు నువ్వు దేవుని భయము చేత నింపబడుదువుగాక. వాక్ ప్రత్యక్షత కొరకు పరిశుద్ధాత్మ శక్తి నీ అంతరంగాన్ని తాకునట్లు దేవుడు క్రియ చేయునుగాక. ఈ వాక్యంలో ఏమని రాయబడిందంటే, ఆ యొక్క బండను మీరు ఏలా ఓరచూపులు చూచున్నారు అని రాయబడింది. ఈ రాత్రి చాలామంది ఇక్కడ ఒక బండలాగా కనబడుతున్నారు. కఠినమైనటువంటి మనుషుల్లాగా ఇతరులు కనబడుతుండొచ్చు. ఒకవేళ నిర్జీవమైన కొండలాగా నువ్వు అనేకులు కనబడుతుండొచ్చు. ఒకవేళ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలు చూసి చాలామంది ఓరచూపులు చూచి అవహేళన చేసి మాట్లాడుతుండొచ్చు. మరికొంతమంది ఇతని జీవితం ఏంటి, ఇతని సాక్ష్యం ఏంటని నిన్ను చాలాసార్లు తక్కువ న్యూన్యత భావం కలిగి నిన్ను అనేక మంది తృణీకరిస్తూ ఉండొచ్చు. కానీ ఈ రాత్రి తృణీకరించబడిన వారు, నిరాకరించబడిన వారు, విసర్జించబడిన వారు, ఓర చూపులు చూపబడుతున్న వారు, ఈ రాత్రి దేవుడు వారిని కోరుకొని వారిని మాత్రమే ప్రతిష్ఠించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవుడు నిన్ను మాత్రమే కోరుకోవాలనుకుంటున్నాడు. చాలామంది నిన్ను చూసి అసహ్యంగా మాట్లాడుండొచ్చేమో, కానీ ఈ రాత్రి ఎవరైతే నిన్ను గురించి చెడ్డగా మాట్లాడారో, ఎవరైతే నిన్ను గురించి, నీ పిల్లల గురించి అవహేళన చేస్తూ మాట్లాడారో, ఒకవేళ నీ జీవితమే, నీ యొక్క భవిష్యత్ అంతా ఒక కొండలా కనబడుతున్నా, ఒకవేళ నీ జీవితం అంతా ఒక కొండలాగా, బండలాగా నీ హృదయంలో అనేకమైనటువంటి పగలగొట్టబడలేని పరిస్థితులు నీ జీవితంలో కొండలాగా పేరుకుపోయినా, ఈ రాత్రి నువ్వు భయపడవద్దు. దేవుడు నిన్ను కోరుకొని నీ జీవితంలో సంచరించాలని కోరుకుంటున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ జీవితంలో దేవుడు సంచరించాలని కోరుకుంటున్నాడు. దేవుని రథములు అని రాయబడింది అక్కడ. ఇది నా యొక్క అంశం, దేవుని రథములు. ఈ రథములంటే ఎక్కడుంటాయనంటే
ఆ కొండలో ఉంటాయని వాక్యం చెప్తుంది. అక్కడ దేవుని రథములు సహస్రములు అని రాయబడిందండి. సహస్రములు అంటే 1000 అని అర్థం. సహస్రములు అంటే 1000. సహస్రములు అంటే 1000కి 1000 10,000 అని అర్థము. 10,000 రథాలు, మహాసైన్యములైనటువంటి దేవదూతలు దేవుని ముందు నడుస్తూ ఉంటాయట. ఆ దేవుడు ఎక్కడ నివసిస్తూ అంటే ఆ కొండ లాంటి ఆ సీనాయిలోనే ఆయన నిత్యము నివసిస్తాడట. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టమంటే గట్టిగా వేసేకి చప్పట్లు కొట్టమని అర్థం. చప్పట్లు కొట్టినప్పుడు శాతానుడు పారిపోతాడు, శత్రువుకి సిగ్గు కలుగుతుంది, దేవుని నామానికి విజయం వస్తుంది. నువ్వు ప్రకటిస్తున్నటువంటి ఆ పరిశుద్ధమైన విజయము నీ పక్కనున్న వారికి ఒక అభిషేకంగా మారుతుంది. అందుకే నేను చప్పట్లు కొట్టమని చెప్తారు దైవజనులు. గమనించండి, ఇప్పుడు దేవుని రథములు ఎక్కడ నివసిస్తున్నాయి? దేవుని రథములతో పాటు సహస్రములు ఎక్కడ ఉన్నాయి అని అంటే ఆ యొక్క పర్వతములో ఉన్నాయట. ఆ పర్వతములో నిత్యము దేవుడు అక్కడ ఉన్నాడట. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీ ఒక బండలాగా కొండలాగా నీ ఉండొచ్చేమో, కానీ దేవుడు నీలో నివసిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ ఒక బండలాగా కొండలాగానే ఉండొచ్చు. ఒకవేళ నువ్వు ఓరచూపులు చూపడుతుండొచ్చు, ఒకవేళ అందరి దృష్టికి నీవు ఒక తక్కువ వ్యక్తిగా కనబడుతుండొచ్చు, కానీ దేవుడు ఈ రాత్రి నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటుంది బండలాంటి మనుషులు కావాలని కోరుకుంటున్నాడు. మీకు అద్భుతమైన మాట చెప్తాను. పేతురు బండ, సీమోన్ అంటే రెల్లు. సీమోన్ అంటే మొదట ఏంటి? రెల్లు అని అర్థం. పేతురుని అనగా దేవుడు బండగా మార్చిన తర్వాత పేతురుతో చెప్పిన మాట ఏంటంటే, పేతురు నీవు బండవు, నీ మీద నా సంఘాన్ని కడతాను. ఈ రాత్రి నువ్వు బండవే కావచ్చు, ఒక కొండవే కావచ్చు, ఒకవేళ పగలగొట్టబడలేని ఒక కఠినమైన వ్యక్తివే కావచ్చు, కానీ ఈ రాత్రి కఠిన పరచబడిన నీ అంతరంగంలో దేవుడు నివాసం చేయడానికి ఈ రాత్రి యేసు ఇక్కడ సహస్రములు కలిగి రథశ్వాలతో ఇక్కడ నిలబడి ఉన్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. రథశ్వాలతో యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ సంచరిస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఈ రాత్రి నీ జీవితంలో సంచరించాలని. ఆయన కోరిక ఏంటంటే ఈ రాత్రి నిన్ను ఆయన కోరుకోవాలని. ఈ రాత్రి ఎవరైతే నువ్వు తిరస్కరించబడ్డారో, ఎక్కడైతే నువ్వు ఓరచూపులు చూడబడ్డావో, ఎక్కడైతే నువ్వు అవహేళన చేయబడ్డావో, ఎక్కడైతే నువ్వు నిందించబడ్డావో, ఎక్కడైతే నువ్వు తృణీకరించబడ్డావో, ఎక్కడైతే నువ్వు బహిష్కరించబడ్డావో, ఎక్కడైతే నువ్వు త్రోయబడ్డావో, అక్కడ దేవుడు నిన్ను కోరుకొని నీలో ఆయన సంచరించాలని, నీలో యేసు సంచరించాలని ఈ రాత్రి కోరుకుంటున్నాడు. ఆయన సంచరిస్తే జీవితాలు మారిపోతాయి. ఆయన సంచరిస్తే బ్రతుకులు మారిపోతాయి. ఆయన సంచరించిన జీవితాలుగా మార్చబడతాయి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడవలసిన ఒక ప్రాముఖ్యమైన అంశం నీతో చెప్తున్నాను. దేవుడు నిజంగా ఒక మనుషుని జీవితంలో సంచరిస్తే ఆ మనుషుడి జీవితం ఎలా ఉంటుందో మీకు నేను చెప్తాను. మీతో చెప్తాను. నేను ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు అందరి చేత వెలివేయబడ్డాడు, సొంత అన్నల చేత నెట్టివేయబడ్డాడు. అంతకంటే ఎక్కువగా వాడు ఇతరుల చేత బహిష్కరించబడ్డాడు. ఒక దేశంలో అతడు ఒక బానిసగా అమ్మివేయబడ్డాడు. చూడండి అతని జీవితం ఎలా ఉందంటే ఒక బానిసత్వపు బ్రతుకులాగుంది. ఇతడు సహోదరుల చేత నెట్టివేయబడిన వాడుగా ఉన్నాడు, రెండవదిగా అమ్మివేయబడిన వాడుగా ఉన్నాడు, మూడవది బహిష్కరించబడిన వాడుగా ఉన్నాడు, నాలుగవదిగా అతడు ఒక బానిసగా ఆ దేశంలో అమ్మివేయబడిన దీనస్థితిలో ఉన్నాడు. ఈ రాత్రి నీవు అనేకులకు ఒక అమ్మివేయబడిన వ్యక్తిగా కనబడుతున్నావేమో. ఏ సహోదరుల మధ్య అయితే ఈ వ్యక్తి అమ్మివేయబడ్డాడో ఆ సహోదరులందరూ ఇతన్ని చూసి, ఛీ నువ్వు మాకు ఇష్టం లేదురా, నువ్వంటే మాకు అసహ్యం, నీ జీవితం అంటే మాకు చాలా కష్టం, ఎందుకంటే నువ్వు కలలుగనేవాడివి, నువ్వు దర్శనాలు నమ్మేవాడివి, నువ్వు భాషలు మాట్లాడేవాడివి, నీలాంటి వ్యక్తిని మా ఇంట్లో ఉంచుకోవడము మాకు ఇష్టం లేదు, కనుక నిన్ను బానిసగా అమ్మివేస్తామని సొంత అన్నదమ్ములే పరాయి దేశానికి బానిసలుగా అమ్మేశారు. ఈ రాత్రి సొంత జనుల మధ్య నిందించబడిన వాళ్ళు ఈ రాత్రి చాలా మంది ఇక్కడ ఉన్నారు. రక్త సంబంధుల మధ్య ద్వేషించబడిన వాళ్ళు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు. సొంత సోదరి జనము మధ్య అనేక సార్లు అవహేళన చేయబడి, నిందించబడి, కనీసము నా మీరు అనే పలుకు కూడా లేకుండా తిరస్కరించబడిన వారు ఇక్కడ లేకపోలేదు. ఈ వ్యక్తి కూడా సరిగ్గా ఇటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. రెండో విషయం చెప్తున్నాను. సొంత అన్నల చేత అతడు గుంటలో నెట్టివేయబడ్డాడు. నెట్టివేయబడ్డం అని అంటే పరిపూర్ణంగా నీళ్లు లేని గుంటలో తోయబడ్డాడు.
ఈ రాత్రి త్రోయబడిన జీవితాలు ఇక్కడ చాలా ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు. కొన్ని గంటలు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, బిడ్డ ఈ రాత్రి చాలా మంది ఇక్కడికి వస్తారు. వాళ్ళు ఎక్కడున్నారంటే నీళ్లు లేని గుంటలో పడద్రోయబడిన వాళ్ళు ఉన్నారు, వాక్యం లేని గుంటలో పడద్రోయబడిన వాళ్ళు ఉన్నారు, వాక్యపు అనుభవాలలో లేని గుంటల్లో పడదోయలు ఉన్నారు. వాక్యమైనటువంటి యేసును అర్థము చేసుకోలేకుండా నీరు లేని గోతిలో ఏ రీతిగా అయితే ఈ మనుషుడు పడవేయబడ్డాడో చాలా మంది పడవేయబడ్డారు. పాపములో పడవేయబడిన వారు ఇక్కడ ఉన్నారు, బలహీనతల్లో పడవేయబడిన వారు ఇక్కడ ఉన్నారు. అనేక సార్లు ఇతరుల చేత నెట్టివేయబడి త్రోయబడి గుంట లాంటి అనుభవాలలో బయటకు రాలేకుండా కూరుకుపోయిన వాళ్ళు ఇక్కడ లేకపోలేదు. ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో పడవేయబడ్డావో యేసుకు తెలుసు. ఏ పరిస్థితుల్లో అమ్మి వేయబడ్డావో యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు. ఏ పరిస్థితుల్లో నీ సహోదరుల మధ్య, నీ రక్త సంబంధాల మధ్య ఒక ద్వేషిగా లేదా ఒక ద్వేషస్తురాలుగా నువ్వు ఎంచబడ్డావో దేవునికి తెలుసు. మనుషులు ఈ రోజుల్లో చాలా బాగా నవ్వుతూ కనబడతారు, కానీ అంతరంగంలో ఉన్న గాయాలు మాత్రం యేసుకు మాత్రమే తెలుసు. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసుకు మాత్రమే తెలుసు. ఈ రాత్రి గాయపడిన హృదయాలు ఇక్కడ ఉన్నాయి, అనేకుల చేత గాయపరచబడిన హృదయాలు ఇక్కడ ఉన్నాయి, అనేకుల చేత ద్వేషించబడిన హృదయాలు ఇక్కడ ఉన్నాయి, అనేకుల చేత నిందించబడి దూరంగా నెట్టివేయబడిన జీవితాలు ఇక్కడ ఉన్నాయి. అయితే దేవుడు కోరుకుంటుంది ఏంటన్నా, నువ్వు ఒక కొండలాగానే ఉన్నావు, కానీ యేసు నీలో నివసించాలని కోరుకుంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. యేసు ఈ రాత్రి ఈ వ్యక్తిని కోరుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఇతనిలో నివసించాలని కోరుకున్నాడు, ఇతనిలో సంచరించాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏం తెలుసా? నువ్వు ఎక్కడైతే బానిసగా ఉన్నావో, ఎక్కడైతే పడద్రోయబడ్డావో, ఎక్కడైతే తిరస్కరించబడ్డావో ఆ పరిస్థితిలోనికి ఆయన వచ్చి నిన్ను కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ రాత్రి నువ్వు ఉన్న పరిస్థితి ఏదైనా సరే యేసు నిన్ను కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నువ్వు అనేకుల చేత అమ్మి వేయబడిన వ్యక్తిగా ఉన్నా యేసు నిన్ను కోరుకుంటున్నాడు. అనేకుల చేత తిరస్కరించబడిన వ్యక్తిగా ఉన్నా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. బంధువుల చేత, స్నేహితుల చేత, ఆప్తుల చేత, అయిన వారి చేత నువ్వు తిరస్కరించబడి వెలివేయబడిన వ్యక్తివైనా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన నీలో నివసించాలని, ఆయన రథశ్వాలు సహస్రాలన్నీ నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. బిడ్డ, ఇది దేవుని ప్రణాళిక. నరావతారుడైన నజరుడైన యేసుకు నరుడు మీద ఉన్న ఒక గొప్ప ప్రణాళిక. నేను మరలా చెప్తున్నాను, నరావతారైనటువంటి నజరుడైన యేసుక్రీస్తు ప్రభువుకి నరుడు మీద ఉన్న గొప్ప ప్రణాళిక. ఈ అనంత విశ్వముల దేవుడు నిన్ను మాత్రమే ఎందుకు చూస్తున్నాడో తెలుసా? ఈ అనంత విశ్వముల దేవుడు ఎందుకు ఈ రాత్రి నిన్ను మాత్రమే వెతుక్కుంటూ వచ్చాడో తెలుసా? ఈ అనంత విశ్వముల దేవుడు ఎందుకు నీ మీదనే ప్రణాళిక కలిగినాడో తెలుసా? ఈ అనంత విశ్వముల ఎందుకు ఈ యొక్క యవనస్తుని ఎన్నుకున్నట్టే ఈ రాత్రి నిన్ను ఎన్నుకుంటున్నాడు దేవుడు. ఈ రాత్రి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. భయపడుకో, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఈ వ్యక్తి జీవితాన్ని లోనికి వెళ్ళి చూస్తే ఇతడు దేవుడు కోరుకున్నట్టు కనబడలేదు. దేవుడే ఇతన్ని విడిచిపెట్టేశాడేమో అన్నంత బాధ ఇతను చూస్తే కలుగుతుంది. దేవుడే ఇతన్ని విడిచిపెట్టేశాడేమో, దేవుడే యవనస్తుని విడిచిపెట్టేశాడేమో అని చాలామంది అనుకునేటట్టుగా నీ జీవితం కనబడుతుండొచ్చు. దేవుడు విడిచేశాడండి ఆ వ్యక్తిని, అందుకే ఆ వ్యక్తి జీవితం అలా అయిపోయింది. దేవుడు మర్చిపోయాడండి వాళ్ళని, అందుకే వాళ్ళ పరిస్థితి అలా మారిపోయింది. దేవుడు వారి జీవితంలో ఏ కార్యము, ఏ చలనం ఏది కూడా లేకుండా దేవుడు మౌనంగా ఉన్నాడండి. చాలామంది నీ గురించి మాట్లాడుకుంటుండొచ్చు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం అంటే తెలుసా? ఎక్కడ నీ జీవితము ఆగిపోయిందో అక్కడి నుంచి రాత్రి కామాతో ప్రారంభించబడబోతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎక్కడ నీ జీవితం ఆగిపోయిందో, వేర్ దట్ యు లైఫ్ హ్యాస్ ఎ స్టాప్, ద గాడ్ విల్ బి స్టార్టెడ్ టు యాస్ ఎ కామా. దేవుడు నిన్ను మరలా తిరిగి పునరుద్ధరించాలని కోరుకుంటున్నాడు. దేవుడు మరలా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయాలనుకుంటున్నాడు. ఈ యవనస్తుని చివరకు చేయకూడని నేరము కూడా మోపబడినప్పుడు చెరసాలలో నెట్టివేయబడ్డాడు. ఇప్పుడు ఆలోచించండి, అన్నదమ్ములు అమ్మివేయబడ్డారు, దేశముల నుంచి అనగా దూరంగా విసిరివేయబడ్డాడు, పరాయి దేశములో బానిసగా ఎంచబడ్డాడు, అయిన వారికి దూరం అయిపోయాడు, కాని వారికి దగ్గర కాకుండా ఇంకా దూరం అయిపోయాడు. ఏదో ఇంట్లో పాచి పని చేద్దాం, అక్కడ బానిసగా ఉందామనుకుంటే ఆ ఇంట్లో వాళ్ళు నిందలు వేసి ఇతని జైల్లో నెట్టివేశారు. ఇప్పుడు జీవితం అంతా ఎలా ఉందంటే చీకటిమయంగా మారిపోయింది.
ఈ రాత్రి చాలా మంది అనుకుంటున్నారు, నా జీవితం ఇంతటితో ముగిసిపోయింది, నా జీవితం ఇంతటితో ఆగిపోతుందేమో, ఇంతటితో నా యొక్క జీవితము ముగించబడుతుందేమో అనుకుంటున్నారు. లేదు లేదు బిడ్డ, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నేను తాకి చూడించిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నేను స్పర్శించిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు నీ భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని ఎరిగిన దేవుడుగా నీ జీవితంలో సంచరించబోతున్నాడు. ఓ లా షా దా రా లా బా బా బా. నీ జీవితంలో దేవుడు సంచరించాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఊరి వాళ్ళందరూ ఈ యవనస్తుని విడిచేశారు అని అనుకున్నారు. ఊరి వాళ్ళందరూ ఈ యవనస్తుని విడిచేశారు అనుకున్నారు. కానీ దేవుడు విడువలేదు బిడ్డ. అందుకే నేను ఆరంభంలో చదివించాను, ఆ కొండను మీరేలా ఓర చూపులు చూచుచున్నారు. ఈ రాత్రి నీ గురించి ఎవరైతే ఓర చూపులు చూసి మాట్లాడుతున్నారో, ఎవరైతే నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూసి యవనస్తురాలా నిన్ను తిరస్కరించి మాట్లాడుతున్నారు, ఎవరైతే నిన్ను నీ కుటుంబాన్ని చూసి అవహేళన చూసి మాట్లాడుతున్నారో, వారి ఎదుటినే నా యేసు నిన్ను కోరుకొని నిన్ను హెచ్చించబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఈ రాత్రి మరలా నేను పరిశుద్ధాత్మతో నింపబడి చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటను ఎవరైతే అగ్నిని అభిషేకం చేత తీసుకుంటారో వారు అగ్నిమయంగా మండించబడతారు. ఆమేన్. ద ప్రొఫెసీ విల్ కమ్స్ ఫ్రమ్ ద ప్రాఫిట్ ఆఫ్ ద మౌత్. పరిచర్య అనేది ప్రవక్త నోట నుండి ప్రవచనం వచ్చినప్పుడు ఆ ప్రవచనాన్ని ఎప్పుడైతే నాది అని నమ్ముతారో వారి జీవితంలో ప్రవచనం నెరవేరుతుంది. కొట్టు చప్పట్ల గట్టిగా. ఈ రాత్రి దేవుడు ఇస్తున్న ప్రవచనం ఏంటో తెలుసా? నీ జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితం ముగించబడలేదు, నీ జీవితం ఇంతటితో ఫుల్ స్టాప్ కాలేదు, నీ జీవితం ఇక చెరలోనే మగ్గిపోదు, నీ జీవితం ఇక అందరి ఎదుట అపహాస్యాస్పదంగా మార్చబడదు. దేవుడి రాత్రి నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. జరిగిన ఆశ్చర్యమైన కార్యం ఏంటో తెలుసా? నాతో పాటు చూడండి. దేవుడు కోరుకుంటే ఆ మనుషుని జీవితంలో ఏమి అద్భుతం జరిగిందో ఒక్కసారి ఆదికాండం, అందరూ బైబిల్ తీయాలి నేను కోరుకుంటున్నాను. ఆదికాండం 41వ అధ్యాయం 43వ వచనం. ఆదికాండం 41వ అధ్యాయం 43వ వచనం. తన రెండవ రథం మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతనిని నియమించెను. చాలు బిడ్డ. ఈ వాక్యములు ఏమని రాయబడిందంటే, రెండవ రథం మీద దేవుడు అతనిని ఎక్కించాడట. ఈ బానిస ఇప్పుడు దేవుడు కోరుకున్న తరువాత, దేవుడి మనుషుని ప్రేమించిన తరువాత, దేవుడే ఈ మనుషుని హత్తుకున్న తరువాత దేవుడు ఇతన్ని ఎలా చేశాడంటే రథము మీద ఎక్కించడం ప్రారంభించాడు, అధికారం ఇవ్వడం ప్రారంభించాడు. ఈ రాత్రి ఎవరు ఎదుటైతే నువ్వు త్రోయబడ్డావో, ఎవరు ఎదుటైతే నువ్వు ఓరచూపులు చూపబడ్డావో, ఎవరు ఎదుటైతే తిరస్కరించబడ్డావో వారి ఎదుట నువ్వు అధికారము కలిగి రథము ఎక్కే ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. రథాల మీద దేవుడిని తిప్పబోతున్నాడు. రథాల మీద తిప్పబోతున్నాడు. ఇప్పటిదాకా చెరసాలలో ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు చెరసాలకు నాయకుడిగా మార్చబడ్డాడు. ఇప్పటిదాకా బానిసగా ఉన్న వ్యక్తి ఇప్పుడు రథాల మీద ఎక్కి నడవడం ప్రారంభిస్తున్నాడు. ఇప్పటిదాకా దేశంలో అమ్మి వేయబడిన వ్యక్తి ఇప్పుడు రథాల మీద ఎక్కి ఒక రాజుగా ప్రయాణం చేస్తున్నాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను తిరిగి మరలా ఆయన రథాన్ని ఎక్కించి అధికారం ఇవ్వగలడు. కొట్టు చప్పట్ల గట్టిగా. మరలా నీ జీవితంలో పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇవ్వగలడు. ఆయన ఇవ్వగలడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈ యవనస్తుల గురించి రాయబడింది అక్కడ. ఏమనో తెలుసా? దేవుడట ఆ మనుషుణ్ణి రథము ఎక్కించిన తరువాత ఐగుప్తు దేశంలో ఉన్న సకల ప్రజలందరూ అతని ఎదుట మోకాళ్ళుని నమస్కారము చేసిరని రాయబడింది. తెలుగులో అయితే వందనం అని రాయబడింది. ఇంగ్లీష్ రాయబడింది ఆల్ ద పీపుల్ ఆఫ్ ఈజిప్ట్ బౌడ్ డౌన్ బిఫోర్ టు ద జోసెఫ్. యేసేపు ఎదుట అందరూ మోకాళ్ళుని ఆయనకు వందనాలు చేశారట. ఏ దేశంలో అయితే అతడు చెరలో వేయబడ్డాడో ఆ దేశంలో సకల జనులు ఇతను ఎదుట మోకరిల్లేటట్టు దేవుడు చేశాడండి. కొట్టు చప్పట్లు గట్టిగా. నా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. పరాయి దేశంలో పరాయి మనుషులు నీ ఎదుట మోకరించడం సాధ్యమేనా? కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్యకి సాధ్యము నీ జీవితంలో అద్భుతం చేయడం. నేను ప్రకటిస్తున్న దేవునికి సాధ్యం నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయడం. నేను ప్రకటిస్తున్న యేసుకు సాధ్యము నీ జీవితంలో ఓడిపోయిన నిన్ను తిరిగి మరలా విజయశాలిగా నింపి అదే దేశంలో రథం ఎక్కి నడిపించగలడు. ఏ దేశంలో అయితే నీవు రోడ్ల మీద నేరము చేయబడిన వ్యక్తిగా నిన్ను ఈడ్చుకొని పోయారో అదే దేశస్తుల మధ్యలో దేవుడు రథం ఎక్కి నడిపించడానికి నేను ప్రకటిస్తున్న యేసు శక్తిమంతుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి యేసయ్య
యేసేపును రథం ఎక్కించి ఆ దేశంలో నడిపించాడండి. ఈ రాత్రి అందరూ చేయలా పట్టుకోండి. నేను ఏ దేశములైతే, ఏ గ్రామములైతే నేను అవమానించబడ్డానో అదే గ్రామములో నేను రథమునెక్కి అధికారము కలిగిన వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అదే దేశములో దేవుడు నిన్ను ఒక అధికారిగా చేయబోతున్నాడు. అదే దేశంలో నిన్ను గొప్ప దైవజనుడిగా దేవుడు చేయబోతున్నాడు. అదే దేశంలో దేవుడు నిన్ను ఒక గొప్ప ప్రవక్తిగా చేయబోతున్నాడు. అదే దేశంలో దేవుడు నిన్ను ఒక రథం ఎక్కించడమే కాదు, అనేకులను ఎదుట మోకరించి నీకు సాగిలపడేటట్టు చేయగలడు. భయపడుకో. నీ జీవితంలో కోల్పోయిన దుఃఖ దినాలన్నీ కూడా ఈరోజు ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్నాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడబోతుంది. ఇంకొక మాట చెప్పనా, నేను యేసేపు యొక్క సెలవు లేకుండా ఆ దేశంలో ఎవడైనా కానీ కాలు కానీ చెయ్యి కానీ ఆడించకూడదట. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసేపు యొక్క నోటి మాట లేకుండా ఇది ఎక్కడ చట్టమో ఎవరికి అర్థం కాదు. నేను ఒకసారి డేక్ అనే బైబిల్ చదివాను. డేక్ అనే బైబిల్లో రాయబడింది, వితౌట్ ద జోసెఫ్ హ్యాస్ ఎ కమాండ్మెంట్ నోబడీ కెనాట్ అండ్ సర్చ్ ఫర్ దర్ హ్యాండ్. ఇశ్రాయేలు అనబడిన వాళ్ళు, యూదులు అనబడిన వాళ్ళు, వాళ్ళకంటే భిన్నముగా ముఖ్యంగా ఐగుప్తీయులు ఎవ్వరు కూడా యేసేపు యొక్క అనుమతి లేకుండా కుడి చేయట ఎత్తకూడదు, ఎడమ కాలట కదపకూడదు. కొట్టు చప్పట్లు గట్టిగా. అంత అధికారిగా దేవుడు చేయగలడు. ఏ మనుషుల మధ్య అయితే నీ జీవితము శూన్యమైంది అనుకున్నావో అదే మనుషుల మధ్య దేవుడు నిన్ను ఒక అధికారిగా ఉంచి రథం ఎక్కించగలడు. ఆయన జీవితంలో ఈ రాత్రి చేయబోతున్న ప్రణాళిక ఏంటో తెలుసా? ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఈ రాత్రి యేసు నిన్ను కోరుకుంటున్నాడు. యేసు నీ పిల్లలను కోరుకుంటున్నాడు. ముఖ్యంగా విశేషముగా యవనస్తురాలా నీ కమిట్మెంట్ లైఫ్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నీ కమిట్మెంట్ లైఫ్లో యేసుకు నువ్వు జీవితం ఇస్తే, యేసు నీ జీవిత భాగస్వామిగా నువ్వు అంగీకరించగలిగినట్లయితే, యేసు నీ జీవితంలో సొంత రక్షకునిగా నువ్వు స్వీకరించగలిగితే యవనస్తుడా నీ జీవితము విప్లవాత్మకంగా మార్చబడుతుంది. విప్లవాత్మకంగా మార్చబడుతుంది. ఈ వ్యక్తి దేశానికి కాదు, బైబిల్ గ్రంథం అంతటిలో భూప్రపంచంలో ఉన్న ప్రతి మనుషునికి ఒక మాదిరిగా చేయబడ్డాడండి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక మాదిరిగా చేయబడ్డాడు. యేసేపును దేవుడు రథమెక్కించాడని రాయబడింది. ఈ మాట నోట్ చేసుకోండి. దేవుడు అతనిని రెండవ రథమెక్కించాడు. ఫరో ఎక్కించలేదు. ఫరో ఎదుట దేవుడు అద్భుతము చేసి దేవుడే స్వయంగా ఎక్కించాడు. ఈ రాత్రి ఎవరు నీ గురించి రికమెండేషన్ చేసినా చేయకపోయినా, ఎవరు నీ గురించి మాట్లాడకపోయినా, ఎవరు నీ గురించి చెప్పినా చెప్పకపోయినా, ఎవరు నీ సాక్ష్యం మంచిదని చెప్పినా చెప్పకపోయినా, నా యేసయ్య నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏ దేశంలో అయితే నువ్వు తక్కువగా చేయబడ్డావో అదే దేశంలో నువ్వు రథమెక్కి ప్రయాణించే అభిషేకాన్ని నా యేసు రాత్రి నీకు ఇవ్వబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. రెండో విషయం చెప్తున్నాను, చాలా ప్రాముఖ్యమైంది. ఒక రోజున ఒక యవనస్తుడు ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఇంట్లో కూర్చొని ఉంటే ఒక్కసారిగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఇదిగో నీవు ఆ వేగంగా పరిగెడుతున్నటువంటి ఆ రథాన్ని వెళ్ళి కలుసుకో అన్నాడు. ఇతడు ఎందుకు ఏమిటని ప్రశ్నించలేదు. హీ కెనాట్ ఎనీ క్వశ్చన్ టు గాడ్. దేవుణ్ణి ఎందుకు ఏంటని అడగట్లేదు. దేవుడు చెప్పాడు, ఇతడు లేచాడు. దేవుడు చెప్పాడు, ఇతడు లేచాడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు అతనితో చెప్పాడు, అతడు లేచాడు. ఈ రాత్రి దేవుడు చాలా మందితో చెప్తున్నాడు, కానీ లేచే వాళ్ళు దేవుని కనబడడం లేదు. దేవుడు అనేక మందిని పిలుస్తున్నాడు, ఆయన పిలుపుకు లోబడి లేచే వాళ్ళు లేరు. దేవుడు అనేక మందిని ప్రవచిస్తున్నాడు, ఆ ప్రవచనాన్ని విశ్వసించి ఆ ప్రవచనం మీద పరిశుద్ధాత్మ శక్తి చేత తన జీవితాన్ని కట్టుకునేటువంటి మనుషులు ఈ యొక్క కడవరి దినాలలో కనబడడం లేదు. ఈ మనుషుడు దేవుని మాటకు లోబడినట్టు నిజంగా ఈ రాత్రి ఎంతమంది దేవుని మాటకు లోబడగలరు? ఎంతమంది దేవుని చిత్తానికి లోబడగలరు? ఒకవేళ దేవుడు ఉన్నట్టుగా ఈ రాత్రి నిన్ను దర్శించి, బిడ్డ నువ్వు ఇప్పుడే నార్త్ ఇండియాకి వెళ్ళు, నార్త్ ఇండియాలో కూడా ఉత్తరాంచల్కి వెళ్ళు, ఆ ఉత్తరాంచల్లో హజ్రాఫన్ అనేటువంటి ప్రదేశానికి వెళ్ళు, అక్కడ నువ్వు పరిచర్య చెయ్యి అని చెప్తే నువ్వు వెళ్ళగలవా? హజ్రాఫన్ అనేటువంటి ప్రదేశము ఉత్తరాంచల్లో చివరగా ఉంటుంది. ఆ ప్రదేశంలో ఎవరైతే యేసును గురించి చెప్తారో వాళ్ళ తల నరికి వాళ్ళ యొక్క గుడి దేవత ముందు పెడతారు. ఇప్పటికీ ఆ ప్రదేశంలో నువ్వు వెళ్ళి స్వార్థ చేయడానికి నిజంగా ఈ రాత్రి దేవుడు లేచెల్లమంటే లేచెల్లగలవా?
ఎన్ని ప్రశ్నలు అడుగుతావో దేవుణ్ణి, ఎన్ని సూచనలు అడుగుతావో, ఎన్ని సూచకాయ కార్యాలు నా జీవితంలో జరగాలనుకుంటావు. ప్రభువా నా పిల్లలకు ఉద్యోగాలు వస్తే నేను సేవకు పోతా, ప్రభువా నా అప్పులు తీర్చేస్తే నేను సేవకు వెళ్తా, ప్రభువా నాకు ఆరోగ్యం ఇస్తే నేను సేవకు వెళ్తా, ప్రభువా నాకు ఇవన్నీ చేస్తే సేవకు వెళ్తా. ఇవన్నీ చేస్తే నువ్వెళ్ళేదేంట్రా బాబు? ఇవన్నీ చేస్తే నువ్వెళ్ళేదేంటి? ఇవేవి అడగని వాళ్ళు ఈ రాత్రి యేసు కోరుకుంటున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఇవేవి అడగని వారు, దేవునికి ఎదురు ప్రశ్నలు వేయని వాళ్ళు దేవునికి కావాలి. దేవుడు విశేషముగా ఎవరిని కోరుకుంటాడంటే ఆయన మాట విని వణికే వాళ్ళు కోరుకుంటున్నారు. ఎవరిని కోరుకుంటాడంటే ఎవడైతే దేవుని మాట విని గడగడ గడగడ వణుకుతారో అట్టి వారిని నేను దృష్టించి ఉన్నానని రాయబడింది. ఈ రాత్రి దేవుని దృష్టి ఎవరి మీద తెలుసా? దేవుని మాట విని వణికే వాళ్ళ మీద ఉంది. ఏ సేవకుడి మీద ఉందో తెలుసా? దేవుని మాట విని వణికే సేవకుడి మీద ఉంది. దేవుని ఆత్మ ఎవరి మీద ఉందో తెలుసా? దేవుని మాటని ఈ షుడ్ బి మోర్ అండ్ హంబుల్. దేవుని మాట విని వణికే వాళ్ళు దేవునికి కావాలి. ఈ రాత్రి దేవుని మాటని ఎత్తుకు వస్తున్నప్పుడు నిజంగా ఈ మాట నాదేనని నమ్మగలిగినంత వణుకు నీ అంతరంగంలో కలుగుతుందా? నీ అంతరంగంలో వణుకు కలగట్లేదంటే ఇంకా నువ్వు దేవునికి భయపడలేదని అర్థము. వాక్యమైన దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నప్పుడు వాక్యపు రోతుకు లేదా వాక్యపు తట్టడికి నీ హృదయాన్ని తెరవబడలేదంటే ఇంకా నీ అంతరంగంలో ఏదో కఠినమైన స్వభావం ఉందని అర్థము. ఈ మనుషుడు లేచాడు, దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళి ఆ రథమును కలుసుకో అన్నాడు. అంతే, రథాన్ని కలుసుకో అన్నాడు. బాగా గమనించండి, పరిచర్య చేసేటప్పుడు, పరిచర్యకు పిలువబడినప్పుడు అన్నీ దేవుడు నీకు ఇవ్వడు. అది నాకైనా నీకైనా. మరలా చెప్తున్నా, కొంతమంది చెప్తారు అన్నీ ఉంటే నేను సేవ చేస్తానని. అన్నీ ఉంటే దేవునికి నువ్వు అవసరం లేదు బిడ్డ. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, అన్నీ ఉన్నప్పుడు నువ్వు దేవునికి అవసరం లేదు. ఏమీ లేనప్పుడు దేవుడు నిన్ను కోరుకున్నప్పుడు నువ్వు లేచి ఆయన కోసం బ్రతకడమే పరిచర్య. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన కోసం బ్రతకడమే. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట విని వణికే వాళ్ళు దేవునికి కావాలి. దేవుడు కోరుకున్న వాళ్ళు ఆయన చిత్తం చొప్పున చేసేవాళ్ళు కావాలి. దేవుడు పిలిచినప్పుడు వెంటనే పరిగెత్తే వాళ్ళు కావాలి. ఈ రోజుల్లో పరిగెత్తే వాళ్ళు దేవునికి కనబడడం లేదు. ఈ రాత్రి నీ పరుగు ఎక్కడో మారింది. ఇప్పుడే నీ అంతరంగం నీతో చెప్తుంది, నిజమే, నా పరుగు ఎక్కడో డైవర్ట్ అయ్యింది, నీ పరుగు ఎక్కడో మారింది. లెట్ మీ చేంజ్ యువర్ ద రన్. నీ పరుగు ఎక్కడో మారిపోయి ఉన్నది. ఈ మనుషుడు పరిగెత్తమన్నప్పుడు ఆ రథం వెంట పరిగెత్తనున్నాడు. ఆ రథం ఇంచుమించు దాదాపు 70 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. ఈ పరిగెట్టమన్న వ్యక్తికి నలుగురు ఆడపిల్లలు. కొంతమందికి ఆడపిల్లలు అంటే చాలా తక్కువ నూనెత భావం ఉంటుంది. నేను చెప్తున్నాను, ఆడపిల్లలంటే దేవుని దృష్టిలో అభిషేకించబడిన పిల్లలని అర్థము. కొట్టండి చప్పట్లు గట్టిగా. పక్కన వాళ్ళకి చెప్పండి, నా ఆడబిడ్డలు అభిషేకించబడిన బిడ్డలు. పక్కన వాళ్ళు చెప్పండి. కొంతమంది ఒక ప్రశ్న వేయచ్చు, మణిబాబన్న నాకు అందరూ మగపిల్లలు ఉన్నారు కదా, మరి నా పరిస్థితి ఏందని. వాళ్ళకు కూడా నేను చెప్తా, నా మగబిడ్డలు ఒక ప్రవక్తలాగా ఉండబోతున్నారు. పక్కన వాళ్ళు చెప్పండి, నా మగపిల్లలు ప్రవక్తలాగా ఉండబోతున్నారు. ఈ రాత్రి దేవుడు ఆ వ్యక్తిని చెప్పగానే రథం వెంట పరిగెడుతున్నాడు. చాలాసార్లు నీ పరుగు కోసం దేవుడు ఎదురు చూస్తుంటాడు. మర్మమంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు వేగంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈ రథం పరిగెడుతుంది. ఈ మనుషుడు పరిగెడుతున్నాడు. దేవునికి కావాల్సింది ఏంటంటే ఆత్మల పట్ల భారము కలిగి రథము వెంట పరిగెత్తే దైవజనులు కావాలి. ఆత్మల పట్ల భారము కలిగి రథము వెంట పరిగెత్తే వాళ్ళు కావాలి. ఇప్పుడు రథం వేగంగా పరిగెడుతుంది. లోకం వేగంగా పరిగెడుతుంది. కాలం వేగంగా పరిగెడుతుంది. నీ దర్శనం వేగంగా పరిగెడుతుంది. ప్రవచనం వేగంగా పరిగెడుతుంది. లోకస్తులందరూ వేగంగా పరిగెడుతున్నారు. వారిని నువ్వు అందుకోగలిగితేనే యేసును నువ్వు తుదముట్టించగలవు. కొట్టు చప్పట్లు గట్టిగా. వారిని నువ్వు అందుకోగలిగితేనే జస్ట్ యు రీచ్ యువర్ డెస్టినేషన్. ఈ రాత్రి యేసు నీతో చెప్తున్న మాట్లాడు తెలుసా, నువ్వు ఎంత వేగంగా పరిగెడతావు అనేది ముఖ్యం కాదు. నీ ముందు పరిగెడుతున్న దాన్ని నువ్వు చేరుకోవడానికి రాత్రి ప్రయత్నించుదువుగాక. నీ ముందు ఏది పరిగెడుతుందో ఆలోచించు.
ఇప్పుడు ఆ రథము పరిగెడుతుంది. రథము ఎంత వేగంగా అంటే అంత వేగంగా పరిగెడుతుందండి. ఈ మనుషుడు దేవుడు చెప్పాడు పరిగెడుతున్నాడు. ఎలా పరిగెడుతున్నాడు అంటే జింక పిల్ల పరిగెడుతున్నాడు. He has the son run away to the him. ఒక్కసారిగా అడిగాడు, ఇదిగో నువ్వేం చదువుతున్నావో అది గ్రహిస్తున్నావా అని అన్నాడు. ఏం చదువుతున్నావు గ్రహిస్తున్నావు అని అంటే ఇతడు అన్నాడు, రథము ఆపి ఈ సువార్తికుణ్ణి రథము ఎక్కించుకొని తన పక్కన కూర్చుండబెట్టాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇక్కడుంది మర్మమంతా. నువ్వు పరిగెడితే కదా రథం ఎక్కడానికి. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే పరిగెత్తే వాళ్ళని కోరుకుంటున్నాడు. దిస్ నైట్ ద గాడ్ వాంట్స్ టు ఓన్లీ రన్ ద పీపుల్ ఫర్ ద గాడ్, రన్ ఫర్ ద జీసస్ కాదు నేను చెప్తుంది రాత్రి. యేసు కొరకు పరిగెత్తే వాళ్ళు దేవునికి కావాలి బిడ్డ. పరిశుద్ధాత్మ స్వరం కొరకు పరిగెత్తే వాళ్ళు కావాలి. పరిశుద్ధాత్మ అగ్ని కొరకు పరిగెత్తే వాళ్ళు దేవునికి కావాలి. ఈ మనుషుడు పరిగెడుతూ ఉంటే అందరూ అనుకుంటున్నారు పిచ్చోడు, ఎందుకు పరిగెడుతున్నాడో తెలియట్లేదు. పరిగెట్టిన తర్వాత ఏం జరుగుతుందో ఇతనికి తెలియదు. అసలు ఆ కందాకే రాణి కింద పనిచేస్తున్నటువంటి ఆ ఫైనాన్షియల్ మినిస్టర్ ఆ రథం ఆపుతాడో లేదో ఇతను తెలియదు. కానీ దేవుడు చెప్పాడు, పరిగెత్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రశ్న నీతో వేయనిమ్ము. దేవుడు నీతో చెప్పినట్టుగా చేస్తే నీకెందుకు కష్టాలు వస్తాయి? దేవుడు నీతో చెప్పింది చేస్తే నీకెందుకు నీ జీవితంలో అవమానాలు కలుగుతాయి? దేవుడు నీతో నువ్వు చెప్పినట్టుగా చేస్తే నీ జీవితంలో ఎందుకు ఓటమి కలుగుతుంది? ఇంకా నువ్వు పరిగెడుతున్నావనంటే దేవుడు చెప్పిన పరుగును నువ్వు తుదముట్టించలేదని అర్థము. దేవుడు చెప్పిన పనిని నువ్వు ఇంకా తుదముట్టించలేదని, ఆ పనిని చేరుకోలేదని అర్థము. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? చాలామంది సేవకులు కడుపు గాలి సేవ చేస్తుంటారు. వారి జీవితాల్లో వేదన, రోదన, కన్నీరు, ఎటు చూసిన అవమానాలు, వారి హృదయం అంతా లోతైన గాయాలు. వాళ్ళ హృదయంలో ఉన్న ప్రతి అంతరంగం అంతా కూడా మనుషుల యొక్క మాటల వల్ల, లోకస్తుల యొక్క మాటల వల్ల, సంఘస్థుల యొక్క మాటల వల్ల హృదయం అంతా గాయపరచబడినట్టు సేవకులు ఈ రాత్రి ఇక్కడ లేకపోలేదు. ఈ రాత్రి దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నీ గాయాలు చూస్తున్నాడు బిడ్డ. యేసు ఈ రాత్రి నీ గాయాలు చూస్తున్నాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీ పరుగును చూడడమే కాదు, నీ పరిచయను చూడడమే కాదు, నీ గాయాన్ని చూసి కూడా నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. నీ పరుగును చూడడమే కాకుండా, నీ పరిచయను చూడడమే కాకుండా, నీ అంతరంగ గాయాలు చూడడమే కాకుండా, నువ్వు చేరుకోవలసిన గమ్యాన్ని చేరుకోవడానికి ఈ రాత్రి నీ కృపను, అభిషేకాన్ని, శక్తిని ఇచ్చే దేవుడు నీతో ఉన్నాడని గ్రహించు. యూ షుడ్ బి బిలీవ్ దట్ ద గాడ్ ఈజ్ సో నియర్ టు మీ. ఈ రాత్రి దేవుడు నాతో ఉన్నాడు. నిజంగా నువ్వు విశ్వసించగలవా? దేవుడు నాతో ఉంటే నా జీవితంలో ఎందుకు నేను ఈ పరుగు ఆపాను? దేవుడు నిన్ను పిలిచింది వాస్తవమైతే ఎందుకు ఆయన పరుగు నువ్వు ఇంకా తుదముట్టించలేకపోతున్నావు? దేవుడు నీతో చెప్పింది వాస్తవమైతే ఎందుకు ఈ ప్రాంతాన్ని నువ్వు ఇంకా క్రీస్తు కొరకు సంపాదించలేకపోతున్నావు? దేవుడు నిన్ను పిలిచింది వాస్తవమైతే ఎందుకు ఇంకా ఆ పని ఇంకా వాయిదా వేస్తున్నావు? దేనికైనా వాయిదా ఉంటుందేమో కానీ నీవు నేను భూలోకాన్ని విడిచిపెట్టే రోజుకు మాత్రం వాయిదా ఉండదు బిడ్డ. దేనికైనా వాయిదా ఉంటుందేమో కానీ పెళ్లి వాయిదా వేసుకోవచ్చు, బర్త్డేని వాయిదా వేసుకోవచ్చు, ఒకవేళ ఫంక్షన్ని వాయిదా వేసుకోవచ్చు. చచ్చిపోయే నిమిషాన్ని మాత్రం ఏ మనుషుడు కానీ, డాక్టర్ కానీ, ఏ వ్యక్తి కానీ వాయిదా వేయలేడు. వాయిదా వేయలేనిది ఒకటి, మన చావు. ఆ చావు నీ జీవితంలో రాకమునుపే యేసు చెప్పిన పనిని తుదముట్టించగలిగిన మంచి సువార్థికుడుగా, సేవకుడుగా ఈ భూలోకంలో మిగిలిపోగలవా? మరలా పరిశుద్ధాత్మ దేవుడిని ప్రశ్నించిని, దేవుడి నిన్ను ఆ దినాన అడిగే లోపల, దేవుడి నిన్ను ఈ భూలోకాన్ని విడిచి పరలోకానికి తీసుకెళ్లే లోపల దేవుడు నీకు అప్పగించిన పరుగును తుదముట్టించాలని చెప్పగలిగిన ధైర్యము నీ అంతరంగంలో కనబడుతుంది. ఆలోచించు బిడ్డా. ఈ సేవకుడు పరిగెడుతుంటే ఆ ఊర్లో ఉండే పొలాలలో ఉన్న వాళ్ళు, పక్కన వాళ్ళు చూస్తున్నారు. రథం వేగంగా పరిగెడుతుంది. రథం నడిపే రౌతు కూడా అడుగుతున్నాడు, అయ్యా ఎవరో వెనక పరిగెడుతున్నాడని. ఆ రాజు అంటున్నాడు, పరిగెట్టని ఎవడో పరిగెడుతున్నాడు అనుకుంటున్నాడు. ఎంత వేగంగా పరిగెడుతున్నాడంటే ఈ వ్యక్తి
దేవుడు చెప్పిన పనిని, దేవుడు చెప్పిన పరిచర్యను, దేవుడు చెప్పిన అభిషేకాన్ని చేరుకోవడానికి పరిగెత్తే సేవకులు ఈ రాత్రి దేవునికి కావాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుడు అట్టి వారిని కోరుకుంటున్నాడు. దేవుడు అట్టి వారిని దేవుడు అభిషేకించాలని కోరుకుంటున్నాడు. అట్టి వారిని దేవుడు మరలా తిరిగి పునరుద్ధరించి వారి జీవితంలో రీకన్సిలేషన్ చేయాలనుకుంటున్నాడు. ఆయనకి రాత్రి నువ్వు కావాలి బిడ్డ, నువ్వు కావాలి. ఆగిపోయే వాళ్ళగా దేవునికి కావాల్సింది. కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చునే వాళ్ళు కాదు. నాకు ఒక యవనస్తుడు, క్షమించండి, ఒక పాస్టర్ గారు తెలుసు. ఆ పాస్టర్ గారికి కాళ్ళు చేతులు లేవు. ఆయన ఒక కురూపి, కుష్ఠరోగి. 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. ఒక కాలు పూర్తిగా యాంప్యూట్ చేసేశారు. కళ్ళు పూర్తిగా పోయాయి. నోటి మాట కోల్పోయాడు. ఆయన పేరు ప్రభుకుమార్ గారు. నేను ఆయన చూద్దామని వెళ్ళాను. ఆయనకి ఎంతో నేను పరిచర్య చేశాను. దాదాపు 16 సంవత్సరాలుగా ఇప్పుడు వారి మధ్య నేను పరిచర్య చేస్తున్నా. ఇది 17వ సంవత్సరం. దాదాపు 800 మంది కుష్ఠరోగులు ఉంటారు అక్కడ. ఆ సంఘం అంత పెద్దది. 120 అడుగుల పొడవు, దాదాపు 40 అడుగుల వెడల్పు కలిగిన చర్చి. ఆ సంఘంలో ఆ సేవకుడు తోపుడు బండి మీద, చెక్క బండి మీద వెళ్తూ ఉన్నాడు. ఆ రోజు నేను వాక్యం చెప్పడానికి చర్చికి వెళ్ళాలి. నేను వెళ్తుంటే, నాన్న ప్రైజ్ ది లార్డ్, బాగున్నారా అని అడిగాను. బాగున్నాను బిడ్డ, నువ్వు ఎలా ఉన్నావు అన్నాడు. బాగున్నాను నాన్న, నువ్వు ఎలా ఉన్నావు, రండి నేను తీసుకెళ్తాను మిమ్మల్ని, నేను బండి నెట్టుతానంటే, వద్దు బిడ్డ, నాకు కోరుకుంది, నా కోసం ప్రార్థన చేస్తావా అన్నాడు. ఏంటి చెప్పండి నాన్నగారు అన్న. ఏమి లేదు, రేపు కూడా నేను బ్రతికేటట్టు నా కోసం ప్రార్థన చేయి అన్నాడు. రేపు కూడా నేను బ్రతికేటట్టు నా కోసం ప్రార్థన చేయి. వాళ్ళ ఆవిడ అంటుంది, పద్మమ్మ గారు, పాస్టర్ అమ్మ గారు, ఆమె అంటుంది, ఆయన అలాగే మాట్లాడతాడయ్యా, పిచ్చి పట్టిపోయి ఉండదు ఆయనకి, నువ్వు చర్చికి వెళ్ళయ్యా, నువ్వు చర్చికి వెళ్ళి వాక్యం చెప్పు అంటుంది. నేను అన్నాను, ఆయన ఊరకే పిచ్చితనంగా మాట్లాడలేదు, అభిషేకం కలిగి మాట్లాడుతున్నాడు. నానా ఏంటి నీ కోరికనంటే, ఆయన అన్నాడు, బిడ్డ ఏమి లేదురా, కాళ్ళు లేవు, చేతులు లేవు, కంటి చూపు కోల్పోయాను, మాటని కోల్పోయాను. ఇక కొద్దిసేపటికి రాజంపేటకు వెళ్ళేటువంటి ప్యాసింజర్ రైలు వస్తుంది. ఆ ప్యాసింజర్ రైలు దగ్గరికి నన్ను తీసుకుని వెళ్తే, నా దగ్గర ఒక 1000 కరపత్రికలు ఉన్నాయి. ఆ 1000 కరపత్రికలు ఆ దారిలో వచ్చే వాళ్ళందరికీ నేను పంచుతాను. యేసే దేవుడు, యేసే రక్షకుడు, యేసే విమోచకుడు అంటే ఎలుగెత్తి చెప్పాలయ్యా. ఈ 1000 కరపత్రికలు ఈరోజు అయిపోవాలి, నన్ను తీసుకెళ్ళన్నాడు. ఆరాధన అయిపోయిన తర్వాత ఆ తోపుడు బండిని నేను తోసుకుంటూ 3 గంటలకు వచ్చే ప్యాసింజర్ కోసం ఆ రైల్వే స్టేషన్ గుమ్మం దగ్గర నిలబడ్డాం. ఆయన అటువైపు నిలబడ్డాను, ఇటువైపు నిలబడ్డాను. ట్రైన్ దిగారు జనాలు, వేగంగా వెళ్తున్నారు. వెళ్తుంటే ఈయన దగ్గర ఉన్న ఒక రేకు బోర తీసుకొని ఆ రేకు బోరలో మాట్లాడుతున్నారు, యేసే మార్గము, యేసే జీవము, యేసే సత్యము అంటే సువార్త చెప్తుంటే వాళ్ళందరికీ వెళ్ళి బ్రతిమలాడి సువార్త కరపత్రికలు ఇచ్చాడు. సువార్త కరపత్రికలు ఇచ్చాడు. నేను ఇతరులకు పంచుతున్నాను. అంతా అయిన తర్వాత అన్నాడు, బిడ్డ ఆ చివరి భోగి వరకు తీసుకెళ్ళరా, అక్కడ ఇంకొంతమంది ఉంటారు, వారికి ఇస్తాయా అన్నాడు. ఇప్పటికీ నా మనసులో కళ్ళల్లో మెదులుతున్న దర్శనం. నీ ఊపిరే నిన్ను విడిచి వెళ్ళిపోతున్నా, నీ ప్రాణమే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాను, నిన్ను పలుమార్లు నిన్ను మోసం చేస్తున్నా, ఒకవేళ నీ రక్త సంబంధం లేని నీ జీవితం పట్ల అనేక సార్లు అవహేళన చేసి నిన్ను తిరస్కరిస్తున్నా, యేసు నిన్ను కోరుకుంటున్నాడు. తిరిగి మరలా తన పని కొరకు లేవనెత్తబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, యేసు నిన్ను కోరుకుంటున్నాడు, యేసు నిన్ను కోరుకుంటున్నాడు. ఆ దైవజనుడు ఆ సువార్త అంతా చేసిన తర్వాత ఇంటికి వచ్చాం ఇద్దరం. ఆ రోజు సరిగ్గా శుక్రవారం రోజు సాయంత్రం 6 గంటలకి ఆయనకున్న ఒకే ఒక కాలుని నేను చేత పట్టుకొని పరిచర్య చేస్తున్నాను, కాలు నొక్కుతూ పరిచర్య చేస్తున్నా. ఆయన నా తల మీద చేయబెట్టి ఒక మాట అన్నాడు, బిడ్డ హెస్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా నువ్వు లేచి చక్కగా నిలబడు, దేవుడు నీతో మాట్లాడతాడు. నీ జీవిత కాలం ఈ మాట గుర్తుపెట్టుకో. నువ్వు లేచి చక్కగా నిలబడితే దేవుడు నీతో మాట్లాడతాడు బిడ్డ, ఇదే నువ్వు గుర్తుపెట్టుకో అన్నాడు. ఈ లోపల పాస్టర్ అమ్మ గారు
ఒక రాగి జావను నీళ్ళల్లో కలిపి, వేడి నీళ్ళల్లో కలిపి ఒక ప్లాస్టిక్ స్పూన్ తీసుకొచ్చి నా చేతికి ఇచ్చింది. ఆ ప్లాస్టిక్ స్పూన్తో మెల్లగా రాగి జావ నోట్లో విడుస్తున్నాను. ఆయన తాగుతూ నాతో ఒక మాట అన్నాడు, బిడ్డా, ఆదివారం ఉదయాన్నే నా కోసం ఒక రథం వస్తుంది. ఆ రథము చాలా ప్రశస్తమైంది. ఆ రథములో నేను వెళ్ళిపోతా. ఆరాధన అయిన తరువాత నీవే నన్ను వచ్చి భూస్థాపన చేయాలి, నీవే నన్ను వచ్చి భూస్థాపన చేయాలి, నీవే నన్ను వచ్చి భూస్థాపన చేయాలి అన్నాడు. ఆ దైవజనుడు ఏదైతే చెప్పాడో పాస్టరమ్మ గారు ఆ మాటని, ఆయన మాటలు ఏం పట్టించుకోకయ్యా, ఆయన అట్టే మాట్లాడతాడు, నువ్వు ఇంటికి వెళ్ళని చెప్పింది. నా మనసులో ఆ మాటలు చాలా బాధగా తలపోసుకొని ఇంటికి వెళ్ళాను. కిరణన్నయ్య గారు, నేను చెప్తున్నాను, సరిగ్గా ఆదివారం ఉదయకాల సమయం 4 గంటలైన వేకువజాము ప్రార్థనలో ధ్యానంలో కూర్చుని ఉన్నాను. బలిపీఠం దగ్గర ల్యాండ్ ఫోన్ మోగుతూ ఉంది. నేను వెళ్ళి ల్యాండ్ ఫోన్ తీసుకొని ప్రైజ్ లాడండి ఎవరు ఉన్నానంటే, ఆ పక్క నుంచి పాస్టరమ్మ గారు ఏడుస్తున్నారు, బాబు మీ నాన్నగారు మహిమలోకి వెళ్ళారయ్యా, మీ నాన్నగారు మహిమలోకి వెళ్ళారు. నా గుండె అలాగా ఆగి కొద్దిసేపు మళ్ళా పనిచేయడం ప్రారంభించింది. ఏ సమయమైతే ఆ దైవజనుడు చెప్పాడో, ఏ దినమైతే చెప్పాడో, అదే దినానికి అదే సమయానికి మహిమలోకి వెళ్ళిన గొప్ప దైవజనుడు, కొట్టు చప్పట్లు గట్టిగా, మహిమలోకి వెళ్ళిన గొప్ప దైవజనుడు. ఇప్పటికీ నా మనసులో మిగిలిపోయిన ఒక్కొక్క ప్రశ్న, ఆయనలాగా సమయాన్ని, తారీఖును మనం చెప్పి పరలోకం వెళ్ళగలమా? నిన్నే ఆయనలాగా నువ్వు సమయాన్ని, తారీఖును చెప్పి నువ్వు పరలోకం వెళ్ళగలవా? ఆయనలాగా నువ్వు సమయాన్ని, గడియను చెప్పి నువ్వు పరలోకపు మెట్లు ఎక్కగలవా? కళ్ళు లేవు, చేతులు లేవు, పూర్తిగా తన కాలు పూర్తిగా ఆంప్టూట్ చేయబడింది, అంతకంటే ఒక కుష్ఠరోగి, శరీరం అంతా చిందరవందరంగా అయిపోయిన అంతరంగంలోని అభిషేకం మాత్రం ఒక్క రోజు కూడా పోగొట్టుకున్న గొప్ప దైవజనుడు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఈ రాత్రి దైవజనుడా, దేవుడు నీతో చెప్తున్నాడు, దేవుడు నీతో చెప్తున్నాడు, ఈ రాత్రి నువ్వు రథం వెంట తిరిగి మరలా పరిగెత్తు. దేవుడు చెప్పిన పనిని మరలా నువ్వు పరిగెత్తు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మరలా నువ్వు పరిగెత్తు. దేవుడిచ్చిన ప్రవచనం కొరకు పరిగెత్తు. దేవుడిచ్చిన దర్శనం కొరకు పరిగెత్తు. దేవుడిచ్చిన సేవ కొరకు పరిగెత్తు. దేవుడు నీ చేతో చెప్పి ముగించేంత వరకు దేవుడు చెప్పిన ప్రదేశానికి పరిగెత్తు. కొట్టు చప్పట్ల గట్టిగా. దేవుడు చెప్పిన ప్రదేశానికి నువ్వు పరిగెత్తు. నీ పరుగు ఆపకు. ఎంతో మంది పరుగు ఆపి నిరర్థకులైపోయారు. ఎంతో మంది పరుగును కోల్పోయి వ్యర్థులైపోయారు. ఎంతో మంది పరుగుని తొదుముట్టించలేక భ్రష్టులైపోయారు. నీవు నేను నేటి వరకు పరుగును కొనసాగించగలుగుతున్నామంటే దేవుని కృప మాత్రమే. కొట్టు చప్పట్ల గట్టిగా, దేవుని కృప మాత్రమే. ఈ రాత్రి దేవుడు నీ నుండి కోరుకుంటుంది ఒకటే, ఆ మనుషుడు రథం వెంట పరిగెడుతుంటే అప్పుడు ఆ యొక్క కందాకే రాణి కింద పనిచేస్తున్న ఆ మనుషుడు రథాన్ని ఆపి ఒక్క మాట అన్నాడు. 8వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. 8:28. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి, చాలండి, రథము మీద కూర్చుండి. ఈ మాట నోట్ చేసుకోండి. ఒక సేవకుని దేవుడు ఎప్పుడు రథం ఎక్కిస్తాడంటే దేవుడు చెప్పిన పరుగును తొదుముట్టించినప్పుడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. యేసేపును ఏ రీతికైతే దేవుడు శ్రమల తర్వాత రథం ఎక్కించాడో, ఈ రాత్రి సేవకును కూడా రథము వెంట పరిగెత్తిన తరువాత, దర్శనము వెంట పరిగెత్తిన తరువాత, వాగ్దానం చేయబడిన దేశము కొరకు పరిగెత్తిన తరువాత, ఆత్మల కొరకు ప్రసవేదన పడి పరిగెత్తిన తరువాత అప్పుడు నిన్ను రథం ఎక్కించి బోధించే వ్యక్తిగా చేస్తాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు పిలుపు నోట బోధ ఉందండి. ఈ రోజుల్లో సేవకులు ఎలా అయిపోయారంటే కేవలము మాకు బాధేస్తుంది. ఎందుకంటే 1974 నుండి 89 వరకు ఉన్న వాళ్ళందరూ కరెక్ట్గా ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ టెక్నాలజీ, మల్టీ టాలెంటెడ్, తర్వాత అర్థమైందా, నాన్ డివోటెడ్, తర్వాత ఇంకొకటి ఏఐ టెక్నాలజీ మీద పరిచర్య చేయాలనుకుంటున్నారు. నేను చెప్తున్నాను ఈ రాత్రి, బిడ్డా, నువ్వు నీ తలాంతులను బట్టి దేవుణ్ణి నడిపించడు బిడ్డా.
నీకు ఇవ్వబడినటువంటి గొప్ప గొప్ప ఖ్యాతిని బట్టి, ఘనతని బట్టి దేవుడిని నడిపించడు. నువ్వు నడిపించబడాలన్నా, పరిచర్య చేయాలన్నా, పరుగు తుతముట్టించాలన్నా, నువ్వు రథం ఎక్కి కూర్చొని బోధించాలన్నా యేసుకు అనుగుణ్యంగా నువ్వు పరిగెత్తాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసు కొరకు నువ్వు పరిగెత్తాలి, యేసు కొరకు పరిగెత్తాలి. ఇప్పుడు ఈ ఫిలిప్పు రథము ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు అందరూ ఒకసారి మీ మనసులో వాక్యం మీద ఉంచండి. కందాకే రాణి కింద పనిచేస్తున్న ఆ యొక్క ఫైనాన్షియల్ మినిస్టర్ పక్కన ఒక సువార్థికుడు కూర్చున్నాడు. ఈ రాత్రి దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? అధికారులకు నమస్కారం చేసేవారిగా, అధికారులు దేవుడు నీ పాదముల యొక్క ధూళి నాకేవాళ్ళుగా, అనేకులకు దేవుడు నేను ఎందుకు దీవెనకరంగా మార్చి అధికారులు పక్కన కూర్చుని పెడతాడంటే, నీకు ఇవ్వబడిన ఘనత కాదు బిడ్డ, మన ఘనహీనతను యేసయ్య తీసుకొని ఆయన ఘనతను మనకిచ్చాడు. కాబట్టి ఈరోజు నువ్వు గొప్ప స్థానంలో కూర్చొని ఉన్నావు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నువ్వు గొప్ప స్థానంలో కూర్చొని ఉన్నావు. నీకు ఇవ్వబడిన గొప్ప స్థానము అది నీది కాదు. ఒకవేళ పిలుపు అనుకో ఉండొచ్చు, బా ఇప్పుడు దాకా నేను పరిగెత్తినందుకు ఇప్పుడు దేవుడు నాకు మంచి రెస్ట్ ఇచ్చాడయ్యా, రథం పైన కూర్చునే భాగ్యం ఇచ్చాడని కొంచెం విశ్రాంతి తీసుకోండొచ్చు మనుషుడు కాబట్టి. ఒకవేళ నీ కోణంలో చెప్పాలంటే రథం ఎక్కగానే అయ్యా కొంచెం ఆ పరదాలు కొంచెం దగ్గర జరిపి ఆ యొక్క నెమలికతో కొంచెం ఇసరండి, బాగా పరిగెత్తి అలసిపోయాను ఇష్ అని ఉండొచ్చు. ఒకవేళ ఇంకా అలసిపోయిన వ్యక్తి అయితే అయ్యా రౌతు నడిపేటువంటి వ్యక్తి కాస్త నాకు నీళ్లు తెచ్చేయ్యా, ముందు నీళ్లు తాగిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాననొచ్చు. ఈ వ్యక్తి కూర్చోగానే ఆ గ్రంథము తెరిచి లేఖనాన్ని అనుసరించి యేసు గురించి మాట్లాడడం ప్రారంభించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. లేఖనమును అనుసరించి యేసును గురించి మాట్లాడే వ్యక్తులు ఈ రాత్రి దేవునికి కావాలి. దేవుడు ఎవరిని రథాల మీద కూర్చొని పెడతాడంటే లేఖనాన్ని అనుసరించే వాళ్ళు దేవునికి కావాలి, వాక్యానుసారంగా జీవించే వాళ్ళు దేవునికి కావాలి, వాక్యమైన యేసును గణపరిచే వాళ్ళు దేవునికి కావాలి. అంతకంటే ఎక్కువగా వాక్యము కొరకు తృష్ణ కలిగిన యవనస్తులు లాంటి సేవకులు దేవునికి కావాలి. బిడ్డ, ఇప్పుడు ఈ వ్యక్తిని పక్కన కూర్చొని పెట్టి మాట్లాడుతుంటే మనమైతే ఏం చేస్తామంటే వెంటనే సెల్ఫీ తీసుకుంటాం. బ్రదర్ కొంచెం చెప్పు బ్రదర్, సెల్ఫీ తీసుకుంటా బ్రదర్, మా వాళ్ళు గ్రూప్లో పెట్టాలి. ఎందుకోసం అంటే నేను రథం ఎక్కానంటే నంబర్ బ్రదర్ వాళ్ళు అని చెప్పి ఏమంటే సెల్ఫీ తీసుకుంటాం. కానీ ఫిలిప్పు తన ఘనతను కోరుకోలా, తన కొరకు ప్రాణం పెట్టిన యేసును అనుసరించి వాక్యాన్ని బోధించాడు. కొట్టు చప్పట్లో. యేసును అనుసరించి వాక్యం చెప్పాడు. వెంటనే రథం ఒక దగ్గర ఆపమన్నాడు, రథం ఆగింది. వెంటనే పిలుపు దిగాడు, ఇదిగో నీళ్లు, బాప్తీస్ తీసుకోవడానికి ఆటంకం ఏంటి అని అడిగాడు. బాప్తీస్ తీసుకోవడానికి ఆటంకం ఏంటి అంటే ప్రయాణములోనే ఒక ఆత్మను దేవుని కొరకు సిద్ధపరిచాడు అండి. ఈ రాత్రి దేవుడు నీకు ఇస్తున్న అభిషేకం అంటే తెలుసా? నీ ప్రయాణంలోనే, అది బైక్ ప్రయాణం కావచ్చు, ట్రైన్ ప్రయాణం కావచ్చు, ఒకవేళ నడక ప్రయాణం కావచ్చు, నీ ప్రయాణంలోనే ఆత్మలు సంపాదించే వరాన్ని ఈ రాత్రి దేవుడు నీకు ఇచ్చునుగాక. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆత్మలు సంపాదించే వరాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆత్మల మీద దేవుడు ఓ గొప్ప అభిషేకపు తైలము చేత అనేకులు క్రీస్తు కొరకు సంపాదించినట్లు దేవుడు రాత్రి నిన్ను ప్రతిష్ఠించునుగాక. మీకు ఆశ్చర్యం మాట చెప్తాను. పిలుపు బాప్తిసం ఇచ్చాడు. కందకే రాణి కింద పనిచేస్తున్నటువంటి ఫైనాన్షియల్ మినిస్టర్ మళ్ళీ రథం వేసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత పిలుపు ఎక్కడ కనపడలేదు. ఈ రథము దాదాపు 85 కిలోమీటర్ల తర్వాత అజోత్ అనే ఒక ఊరుంది. ఆ అజోత్ అనే ఊర్లోకి ఆ యొక్క కందాకే రాణి కింద పనిచేస్తున్నటువంటి ఆ ఫైనాన్షియల్ మినిస్టర్ అక్కడ వెళ్ళక మునిపే పిలుపు అజోతులో కనబడి సువార్త చేస్తున్నాడు. కొట్టు చప్పట్లో. ఆత్మ చేత కొనుపోబడ్డాడు ఈ మనుషుడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఆత్మచేత కొనుపోబడ్డాడు, ఆత్మచేత నడిపించబడ్డాడు, ఆత్మచేత లేపబడ్డాడు, ఆత్మచేత ప్రయాణించబడ్డాడు, ఆత్మచేత పురుకొల్పబడి రథం ఎక్కి కూర్చునే ధన్యతను దేవుడు అతనికి అనుగ్రహించాడండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన కోరుకుంటే నిన్ను ఆత్మచేత అమాంతంగా తీసుకెళ్ళి అమెరికాలో ఉంచగలడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా నా కోసమే. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ వాక్యం ఈరోజు నా కోసమే. పక్కన వాళ్ళు చెప్పండి గట్టిగా. తెలుగు తెలియమా உங்களுக்கு? నాకు తమిళ్ తెలియం. కై కూర్చొని పక్కన వాళ్ళకి సొల్లుంగప్పా. పక్కన వాళ్ళకి చెప్పండి, ఈ వాక్యం ఈరోజు నా కోసమే. నా కోసమే ఇది, నా కోసమే, నా కోసమే ఇది, నా కోసమే. అందరు గట్టిగా చెప్పాలి. నా కోసమే, నా కోసమే అంటే ఈ వాక్యం అంతా ఈరోజు నా కోసమే.
పక్కన వాళ్ళకి ఏం చెప్పాలి? నా కోసమే చెప్పాలి గట్టిగా, నా కోసమే. ఈ వాక్యం ఈరోజు నీ కోసమే. పిలుపుని దేవుడు ఆత్మతో కొనుపోయి అజోతులో పెట్టాడండి. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన అనుకుంటే ఈ రాత్రి ఇక్కడ నేను ఉంచగలడు, వచ్చే రేపు రోజున నేను అమెరికాలో ఉంచగలడు. ఆయన ఇక్కడ నేను ఉంచగలడు, వచ్చే నెలలో నన్ను పంజాబ్లో ఉంచుతున్నాడు దేవుడు. ఆమేన్. పంజాబ్లో మీటింగ్స్ ఉన్నాయి. పంజాబ్లో 3వ వారంలో పంజాబ్లో అమృత్సర్లో మీటింగ్స్ ఉన్నాయి. తిరిగి మళ్ళీ పంజాబ్ జూన్ 4వ వారంలో తిరిగి వచ్చేటప్పుడు నేను ఉత్తరప్రదేశ్లో మీటింగ్ చూసుకొని రావాలి. బిడా, నీకు కావాల్సింది ఈరోజు ఏది ఉన్నా లేకపోయినా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు కనుక నిన్ను దేవుడు ఈరోజు అభిషేకం కలిగిన పరిచర్యను లేదా దేవుడు ఆత్మల సువార్త రథాన్ని ఎక్కించడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. నేను మొదట చెప్పిన పాయింట్ ఏంటంటే అధికార రథాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, ఎక్కించబోతున్నాడు. రెండోది, ఆత్మల సువార్త రథం మీద దేవుడిని కూర్చుండబెడుతున్నాడు. ఆ మాట నోట్ చేసుకున్నాడు. ఆత్మల రథం యొక్క ఆత్మల సువార్త రథం మీద దేవుడిని ఎక్కించబోతున్నాడు. పిలుపుని ఎక్కించాడు, నిన్ను ఎక్కిస్తాడు. పిలుపుని నడిపించాడు, నిన్ను నడిపిస్తాడు. పిలుపుని వాడుకున్నాడు, నిన్ను వాడుకుంటాడు. అక్కడున్న దేవుడే ఈ రాత్రి ఇక్కడున్నాడు. ఆమేన్. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకా గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. నా యేసుకు అసాధ్యమైంది లేదు. ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు బిడ్డ. మూడో విషయం చెప్తున్నాను, నోట్ చేసుకోండి దయచేసి. ఒక రోజున ఒక రాజు మహా సైన్యాన్ని పంపించి ఎలాగైనా కానీ నువ్వు పాస్టర్ గారిని పట్టి తీసుకొని రారా అన్నాడు. చాలామందికి ఉన్న సింపుల్ యొక్క మాట ఏంటంటే, చాలామంది అనుకునేటువంటి మాట ఏంటంటే, పాస్టర్ గారండి అంటారు. అరే బిడ్డ, నేను చెప్తున్నా, ఎవరితోనైనా నువ్వు పెట్టుకో, పిఎంతోనైనా పెట్టుకో, సీఎంతో అయినా పెట్టుకో, మీ ఊర్లో ఉన్న పాస్టర్ జోలికి మాత్రం వెళ్ళకో. పాస్టర్ జోలికి వెళ్ళావనుకో, దేవుడు నిన్ను పట్ల ఓడగొట్టి నేను కింద పడేస్తాడు. ఎందుకు పడేస్తాడు అని అంటే నేను చెప్తా. ఈ వ్యక్తిని అనగా బంధించి తీసుకురావడానికి మహాసైన్యాన్ని పంపించాడు. మహాసైన్యాన్ని పంపిస్తే ఆ మహాసైన్యం వచ్చి ఆ చర్చి చుట్టూ వచ్చి చేరుకునుంది. ఆ చర్చిలో ఒక పన్నోడు ఉన్నాడు. ఆ పనివాడు ఉదయాన్నే లేచి ఎందుకో అటా వీళ్ళు చూద్దామని బయట చూస్తే మహాసైన్యము ఆ యొక్క చర్చి ముందు నిలబడి ఉంది. ఎంత పెద్ద సైన్యం నిలబడి ఉందంటే, చాలామంది సైన్యము ఈటలు ధరించుకొని గుర్రాలెక్కి రథాలెక్కి ఆ ఒక్క పాస్టర్ గారిని పట్టుకొని పోవడానికి వచ్చారు. వెంటనే వాడు పరిగెత్తుకొని లోపలికి వచ్చి, పాస్టర్ గారు అసలు ఏం జరిగిందో తెలుసా అని అన్నాడు. ఏం జరిగింది అని అన్నాడు. ఏం జరిగిందంటే, ఏమి లేదండి, బయట మహాసైన్యం నిలబడి ఉంది. ఆ మహాసైన్యము ఎంత శక్తివంతులంటే అంత శక్తివంతులు అని అన్నాడు. చాలాసార్లు నీకు అర్థం కాని విషయం ఏంటనంటే, దేవుడి నిన్ను అభిషేకించిన విధానాన్ని, దేవుడి నిన్ను ప్రత్యేకించిన విధానాన్ని, దేవుడి నిన్ను పేరు పెట్టి పిలిచిన ఆ దినాన్ని నువ్వు గుర్తుపెట్టుకోగలిగితే ఏ రోజు నువ్వు భయపడవు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఏ రోజు నువ్వు భయపడవు. వాడు పరిగెత్తుకొని వచ్చి చెప్పిన మాట ఏంటనంటే, ఒకే ఒక మాట చెప్పాడు. అయ్యా, వారు మనకంటే అధికులు, మనకంటే మహాశక్తి కలిగిన వాళ్ళు, వాళ్ళ ముందు ఎవరు నిలబడలేరయ్యా. ఈరోజు నిన్ను నన్ను వాళ్ళు బంధించి తీసుకెళ్ళిపోతారయ్యా. నిన్ను నన్ను వాళ్ళు బంధించి తీసుకెళ్ళి దూరంగా పడేస్తారయ్యా, చంపేస్తారు అని అన్నాడు. అంటే ఆ పాస్టర్ గారు అన్నాడు, అయ్యా ఏం చూసావురా బయట అన్నాడు. అయ్యా, మహాసైన్యం ఉందయ్యా, నువ్వు భలేవాడివి, చాలాసార్లు నీతో చెప్తా వచ్చాను నేను, చర్చిలో కత్తులు పెట్టుకోమంటే నువ్వు కత్తులు కూడా పెట్టుకోలేదు. పోనీ అప్పుడప్పుడు నాకు కర్రస్వామి లేదా కరాటే జూడో నేర్పిమంటే అది కూడా నువ్వు నాకు నేర్పించలేదు. ఏవే నువ్వు నేర్పించలేదు. ఎప్పుడు చూసినా స్తోత్రం చెప్పమనేవాడివి, స్తుతులు చెప్పమనేవాడివి, దేవునికి ఎప్పుడు మోకాలుని ప్రార్థన చేయమని చెప్పేవాడివి. ఇప్పుడు చూడు ఏ గతి పట్టిందో. చాలామంది యుక్తి శక్తుల వల్ల సేవ చేయాలనుకుంటారు, జరగదు. బలాన్ని బట్టి సేవ చేయాలనుకుంటారు, అస్సలు జరగదు. శక్తిని బట్టి కదిలించబడాలనుకుంటారు, అస్సలు జరగదు. దేవుడు నిన్ను కదిలిస్తే తప్ప నీవు నేను కదల్చబడలేవు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుడు నిన్ను కదిలించబోతున్నాడు ఈ రాత్రి. నీ శక్తిని బట్టి, నీ బలాన్ని బట్టి, నీ ఖ్యాతిని బట్టి, నీ కులాన్ని బట్టి, నీ ధనాన్ని బట్టి, నీ జనాన్ని బట్టి కాదు బిడ్డ. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీ చుట్టూ ఎంత భయంకరంగా ఉన్నా, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంతమంది నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నా,
ఒకవేళ ఎంతమంది నీ సంఘాన్ని, నీ పరిచయం, నీ బిడ్డలను తృణీకరించి మాట్లాడుతున్నా, నీకు కావాల్సింది ఈరోజు ఈ మానవ సంబంధమైన ఆయుధాలు కాదు, ఒకే ఒక ఆయుధం ఉండాలి. ప్రార్థన అనే ఆయుధం ఉండాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రార్థన అనే ఆయుధం ఉండాలి. ప్రార్థన అనే ఆయుధం ఉండాలి. ఒకసారి గొప్ప ప్రదేశంలో ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఆ దైవజనుడు నిద్ర లేచిన వెంటనే ఒక ప్రార్థన చేసేవాడు. ఏమని ప్రార్థన చేసేవాడంటే, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా ముందున్నాడు, దేవుడు నా వెనుకున్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు, దేవుడు మా మధ్యలో ఉన్నాడు, దేవుడు నా వెనుకను ముందును ఆవరించున్నాడు, దేవుడు లేని చోటిల్లా నా జీవితంలో ఎక్కడా లేదని పదే 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 ఆ మాట చెప్తుండేవాడు. చూసే వాళ్ళందరూ అనుకున్నారు, ఏంటి పాస్టర్ గారికి పిచ్చి పట్టిందేమో అనుకున్నారు. ఈ పాస్టర్ గారికి పిచ్చి పట్టిందేమో, ఎప్పుడు చూసినా ఒకే ప్రార్థన, ద జీసస్ క్రైస్ట్ స్టాండ్ బిఫోర్ మీ, ద జీసస్ క్రైస్ట్ ద లెఫ్ట్ సైడ్ బిఫోర్ మీ, ద జీసస్ క్రైస్ట్ రైట్ సైడ్ బిఫోర్ మీ. యేసుక్రీస్తు ప్రభు నా వెనుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభు నా ముందున్నాడు, యేసుక్రీస్తు ప్రభు నా వెనక నిల్చొని ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు నాలో ఉన్నాడని పదే పదే చెప్తున్నాడు. ఇతడు పిచ్చి పట్టినవాడని ఐర్లాండ్ ఖండంలో, ఐర్లాండ్ దేశంలో ఆ యొక్క ప్యాట్రిక్ అనే ఒక దైవజనుణ్ణి ఆ దేశస్తులందరూ పిచ్చివాడిగా లెక్కగట్టారు. పిచ్చివాడిగా లెక్కగట్టారు. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. పిచ్చివాడిగా లెక్కగట్టారు. కొద్ది రోజుల తర్వాత ఐర్లాండ్ దేశంలో ఒక రాజుగారు ఉంటే, ఆ రాజుల పరిపాలన ఉండేది. రాజుగారు యొక్క కుమారుడు చనిపోయాడు. రాజుగారు కుమారుడు చనిపోతే 5 రోజులు అయిపోయింది. పాతి పెట్టేశారు. పాతి పెట్టేసిన తర్వాత ఈ పాస్టర్ గారు నేరుగా వచ్చి ఆ ఐర్లాండ్ దేశపు రాజుతో చెప్పాడు, రాజా, నేను నీ కుమారుడిని తిరిగి బతికించగలను, నువ్వు నమ్ముతావా అన్నాడు. నీ కుమారుడు నేను బతికించగలను, నమ్ముతావా అన్నాడు. ఆ రాజుతో ఉండే సేవకులు అంటున్నారు, రాజా, అతని పిచ్చోడు, అతని పేరు ప్యాట్రిక్. ఐర్లాండ్ దేశంలో ఇతని కంటే పిచ్చి పాస్టర్ ఇంకొకడు లేడు. ఎప్పుడు చూసినా యేసుక్రీస్తు ప్రభు, ది జీసస్ క్రైస్ట్ ఇస్ స్టాండ్ బిఫోర్ మీ, ద జీసస్ క్రైస్ట్ లెఫ్ట్ సైడ్ బిఫోర్ మీ, ద జీసస్ క్రైస్ట్ రైట్ సైడ్ బిఫోర్ మీ, ద జీసస్ క్రైస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ద జీసస్ క్రైస్ట్ సరౌండ్ టు మీ. ఎప్పుడు యేసు ప్రభు నాతో ఉన్నాడు, యేసు ప్రభు నాలో ఉన్నాడు, యేసు ప్రభు నా మధ్యలో ఉన్నాడు, యేసు ప్రభు నా వెనుకున్నాడు, యేసు ప్రభు నా ముందున్నాడు, యేసు ప్రభు నా పైన ఉన్నాడు, యేసు ప్రభు నాలో ఉన్నాడని పదే పదే మాట్లాడుకుంటుంటాడండి. ఈ పిచ్చోడు మాటలు నమ్మకండి మీరు అన్నారు. బిడ్డా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఎక్కడెక్కడైతే నేను పిచ్చోడు అన్నారో అక్కడ దేవుడు ఇక నేను పతాక స్థాయిలో పైకి లేవనెత్తబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఎక్కడెక్కడైతే నేను పిచ్చోడు అన్నారో, ఎక్కడైతే నేను అనేక మంది తిరస్కరించారో, ఎక్కడైతే అనేక మంది నిన్ను త్రోయబడినట్టు చూశారో, వారి ఎదుట దేవుడు నీ తలనెత్తబోతున్నాడు. భయపడుకో. ఈ యొక్క ప్యాట్రిక్ అనే దైవజనుడు ఆ రాజును అడిగితే, ఆ రాజు అన్నాడు, 5 రోజులు అయిపోయింది పాస్టర్ గారు, బిడ్డ కుళ్ళిపోయి ఉంటాడు, మట్టి తీసినా ఇంక రాదు, మట్టిలో కలిసిపోయి ఉంటాడు, నువ్వు ఇంటికి పో అని అన్నాడు. ఈ ప్యాట్రిక్ని దైవజనుడు అన్నాడు, రాజా, మరలా చెప్తున్నాను, నా దేవుడు మృతులను సైతము సజీవులుగా లేపగలిగిన దేవుడు. మృతులను సైతము సజీవులుగా లేపగలిగిన దేవుడు అనగానే రాజు ఇతని మాట నమ్మి ఆ సమాధి దగ్గరికి వచ్చాడు. సమాధి మీద ఉన్న పూలన్నీ పక్కకు తీశారు, మట్టినంతా పక్కకు తీశారు. సమాధి పెట్టి అక్కడ ఉంది. జనాలందరూ చల్లా చెదురుగా వెళ్ళిపోతున్నారు. చివరకు మంత్రులు, అధికారులు అందరూ వెళ్ళిపోతున్నారు. ఈ ప్యాట్రిక్ని దైవజనుడు అక్కడ నిలబడి, యేసు నాలో ఉన్నాడు, యేసు నా ముందున్నాడు, యేసు నా వెనుకున్నాడు, యేసు నా ముందు వైపు ఉన్నాడు, యేసు నా చుట్టూ ఉన్నాడు, యేసు నాలో నిలిచి ఉన్నాడు, యేసు నా చుట్టూ, ఆయన పరిచర్యలో నేనున్నానని పలుకుతూ ఒక్క మాట అన్నాడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చిన్నోడా నువ్వు పైకి లే అన్నాడు. అనగానే లోపల నుంచి ఒక శబ్దం వస్తుంది, తలుపు తీయండి, తలుపు తీయండి, నేను ఈ పెట్టె మూత తెరవండి, నేను లోపల సజీవుడుగా ఉన్నానని. ఆ చిన్న పిల్లవాడు లేచి కూర్చున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. లేచి కూర్చున్నాడు. 5 రోజుల తరువాత ఆ పిల్లోడు లేచి కూర్చొని మాట్లాడి వాడిని సజీవంగా రాజుగారి దగ్గర తీసుకెళ్తే, ఐర్లాండ్ దేశపు రాజు ఆ ఐర్లాండ్ దేశంలోనే పెద్ద చర్చి, ప్యాట్రిక్, ద సెయింట్ ప్యాట్రిక్ అనే చర్చి కట్టించాడు. సెయింట్ ప్యాట్రిక్ అనే చర్చి కట్టించాడు. మరి నెట్లోకి వెళ్ళి చూడండి, సెయింట్ ప్యాట్రిక్ అనే చర్చి ఐర్లాండ్ దేశంలో ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఒక ఆమె వచ్చి, పాస్టర్ గారు ఐర్లాండ్ దేశంలో పాములు ఎక్కువ,
ఒక ఆమె వచ్చి, పాస్టర్ గారు నా కొడుకుని పాము గరిచేసిందండి, ప్రార్థన చేయండి అని చెప్పారు. వెంటనే పాస్టర్ గారు, ఎక్కడ గరిచిందమ్మా పాము అని అంటే, అదిగొదుగు ఆ పొదల దగ్గర గరిచింది అన్నాడు. ఈ పాస్టర్ గారు ముందు ఈ చచ్చిపోయి ఉన్నటువంటి బిడ్డ కోసం ప్రార్థన చేయలే, ఈ చచ్చిపోయిన బిడ్డ మీద చేతుల నుంచి ప్రార్థన చేయలేదు. వెంటనే పాము ఎక్కడ గరిచింది అని అన్నాడు. ఆ పొదల దగ్గర గరిచింది అన్నాడు. వెంటనే ఆ పొదల దగ్గరికి వెళ్ళి, ఆ పొద దగ్గరికి వెళ్ళి ఆ సర్పం అక్కడ మత్తుతో పడుకొని ఉంది. ఒకసారి చేయి జాపన్నాడు. యేసు క్రీస్తు నామములో చెప్తున్నాను, మరెన్నడూ మీరికి దేశములో కనబడుకుందురుగాక అన్నాడు. తిరిగి మళ్ళా వెనక్కి వచ్చాడు. ఈ చచ్చిపోయిన బిడ్డ మీద చేతులు పెట్టి ప్రార్థించగానే అమాంతంగా వాడు లేచి కూర్చున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. అమాంతంగా లేచి కూర్చున్నాడు. ఆ పాము మీద చేయబెట్టి ప్రార్థన చేశాడే, మీరెన్నడూ ఈ దేశంలో ఉండకూడదని. పాములు లేని దేశం ఏదైనా ఉందిరా ప్రపంచంలో అంటే ఒక ఐర్లాండ్ దేశంలోనే పాములు లేవు ఇప్పుడు దాకా. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎందుకు ఇప్పుడు దాకా ఐర్లాండ్ దేశంలో పాములు లేవు అని అంటే, ఒక్క దైవజనుడు చేసిన ప్రార్థన. ఈ లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు బిడ్డ. ఈ లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్న అభిషేకం గొప్పది. ఈ లోకంలో ఉన్నవానికంటే నీ చుట్టూ దేవుడు నిలిచి ఉన్నాడని నువ్వు నమ్మడమే ఈ రాత్రి నీకున్న విశ్వాసం. నమ్మగలవా? ఈ రాత్రి పరిస్థితులు చూసి భయపడిపోతున్నావు, నీ అనారోగ్యపు రిపోర్ట్లు చూసి భయపడిపోతున్నావు, డాక్టర్లు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క పేపర్ల యొక్క రిపోర్టును చూసి ఇది నా బతుకింతే అనుకుంటున్నావు. ఈ రాత్రి నేను పరిశుద్ధాత్మతో నింపబడి చెప్తున్నా, ఈ రాత్రి అనేకులు స్వస్థపరచబడి ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. అనేకులు దేవుడు స్వస్థపరిచి ఆశీర్వదించి పంపించబోతున్నాడు. ఎవరు చెప్పలేనటువంటి భయంకరమైన రోగాలు కూడా ఈ రాత్రి స్వస్థపరచబడబోతున్నాయి. ఇప్పటిదాకా తెగబడినటువంటి ప్రతి సంఖ్యలు తుత్తునీలుగా చేయబడబోతున్నాయి. నా దేవుని శక్తి ఇక్కడ సంచరిస్తుంది. ఐర్లాండ్ దేశంలో ఇప్పటికీ ఒక్క పాము కూడా కనపడలేదు. కారణం ఏంటంటే, ప్యాట్రిక్ అనేటువంటి ఒక దైవజనుడు చేసిన ప్రార్థన. ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. పక్కన వాళ్ళకి చెప్పండి, ఈరోజు నా జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఈ పనివాడు వచ్చి ఎప్పుడైతే ఈ పాస్టర్ గారికి చెప్పాడో, పాస్టర్ గారు అన్నాడు, ఏం చూసావురా బయట అంటే, అయ్యా ఇంత మహాభయంకరమైన సైన్యాన్ని చూశాడయ్యా అనగానే ఆడు వెంటనే మోకరించమన్నాడు. మోకరించగానే వాడి తల మీద చేయబెట్టి ఒక్క ప్రార్థన చేశాడు. దేవా, దయచేసి వీడు చూచినట్లు వీడు కన్నులు తెరువు అన్నాడు. దయచేసి వీడు చూచినట్లు వీడు కన్నులు తెరువు అంటే వీడు గుడ్డివాడు కాదే, వీడు గుడ్డివాడు కానే కాదు. వీడు గుడ్డివాడై ఉంటే ఆ బాహ్యమైనటువంటి సైన్యాన్ని చూసుండేవాడు కాదు. వీడు గుడ్డివాడై ఉంటే ఆ మహాసైన్యం ఇంతమందని వీడు వచ్చి లెక్క సైతం చెప్పుండేవాడు కాదు. వీడు గుడ్డివాడు కాదు, కానీ ఆత్మ సంబంధమైన నేత్రాలు ముయ్యబడిన పనివాడు. ఈ రాత్రి దేవుడు చాలా మందిని ఎందుకు నిదానించి చూస్తున్నాడంటే, ఆత్మ సంబంధమైన నేత్రాలు ముయ్యబడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ప్రవచనాలకి లేవండి, భాషలు లేవండి, స్వస్థతలు లేవండి, అప్పుడెప్పుడో జరిగాయండి, ఇప్పుడు జరగవండి అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను, ఈ రాత్రి నా యేసయ్య నిన్ను మాత్రమే స్వస్థపరచబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ కఠినమైన హృదయాన్ని దేవుడు ఈ రాత్రి తాకబోతున్నాడు. నీ కఠినమైన మనసుని ఈ రాత్రి దేవుడు తాకబోతున్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క స్పర్శ నీ జీవితంలో నిండారుగా నింపబడబోతున్నది. ఎప్పుడైతే ఎలీషా పాస్టర్ గారు వీడి కోసం ప్రార్థన చేశాడో, వెంటనే దేవుడు వీడు కళ్ళు తెరవగానే ఎలీషా పాస్టర్ చుట్టూ ఏముందంటే పర్వతం ఉంది. ఆ పర్వతం తర్వాత రథాలు ఉన్నాయి, రథాలు తర్వాత అగ్ని పర్వతాలన్నీ ఉన్నాయి. చదవండి ఆ మాట ఒకసారి. అనగా 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం. దయచేసి ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళు తెరువు చేసిన గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని రథముల చేత నిండి ఉండుట చూచెను. మళ్ళా చదువుతున్నాను. పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. బాగా గమనించండి, అతని చుట్టూ ఏమున్నాయనంటే అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఉన్నాయట. అప్పుడు దాకా వాడికి తెలియదు పాస్టర్ గారు చుట్టూ ఇంత అభిషేకం ఉందని. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, బిడ్డ, నిన్నెవరు గుర్తించినా గుర్తించకపోయినా,
ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా, ఎవరు నీ గురించి ఆలోచించకపోయినా, నీ చుట్టూ అగ్ని పర్వతాలు నిలబడి ఉన్నాయి. కొట్టు చప్పట్ల గట్టిగా. నీ చుట్టూ అగ్ని రథాలు తిరుగుతున్నాయి. నీ చుట్టూ అగ్ని రథాలు నీ సేవ చుట్టూ తిరుగుతున్నాయి. అగ్ని రథాలు నీ సేవ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయి. అగ్ని రథాలు నీ పరిచయ చుట్టూ తిరగడమే కాకుండా ఆ అగ్ని రథాల మధ్య నా దేవుడు నిన్ను ఒక వ్యక్తిగా ఉంచి ఉన్నాడు. నమ్మగలవా నువ్వు? నేను నమ్ముతున్నాను. ఈ రాత్రి నా చుట్టూ పర్వతం ఉన్నది. నా చుట్టూ గొప్ప 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 రథాలు ఉన్నాయి. అంతకంటే ఎక్కువగా అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు నా చుట్టూ తిరుగుతున్నాయి. ఈ రాత్రి నువ్వు చెప్పగలవా నోటితో ఈ మాట? నా దేవుడు నాతో ఉన్నాడు. నేను మూడోసారి ఈ యొక్క పదానికి పెడుతున్న పేరేంటనంటే ఆ మాట నోట్ చేసుకోండి ఒకసారి. ఆశ్రయమైన రథాలు. ఆశ్రయమైన రథాలు. ఒక సేవకునికి కావాల్సింది, ఒక విశ్వాసకు కావాల్సింది నీ చుట్టూ ఆవరించున్న అగ్ని రథాన్ని చూడు బిడ్డ. నీ చుట్టూ అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని చూడొద్దు. నీ ముందున్న కష్టాలను చూడొద్దు. నీ ముందున్న శత్రువులు చూడొద్దు. నీ ముందున్న ఇబ్బందులు చూడొద్దు. నువ్వు చూడవలసింది రాత్రి నా చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి. కొట్టు చప్పట్ల గట్టిగా. నా చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి. నా చుట్టూ పర్వతాలు ఉన్నాయి. నా చుట్టూ దేవుని శక్తి ఉంది. నా చుట్టూ మహనీయుడైనటువంటి దేవుని శక్తి నా జీవితంలో సంచరిస్తుంది. నాకు దేవుని కృప ఉందని నువ్వు నిజంగా చెప్పగలవా? ఈ మాట నిజంగా నువ్వు నమ్మి నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలవా బిడ్డ? చాలాసార్లు ఎందుకు అద్భుతాన్ని ఆగిపోతాయి తెలుసా? నీ నోటి ఫలం నిన్ను ఆపేస్తుంది. నీ నోటి ఫలం నిన్ను ఆపేస్తుంది. నువ్వు అనుకుంటున్నావు నా చుట్టూ కష్టాలు ఉన్నాయి, నా చుట్టూ సమస్యలు ఉన్నాయి, నా పిల్లల చుట్టూ అని అన్నీ చెప్తుంటాను ఒక ప్రొవిజన్ లిస్ట్ లాగా. ఈ రాత్రి నేను చెప్తున్నా, ఈరోజు ఇంటికి నువ్వు వెళ్ళగానే నీ చుట్టూ అగ్ని రథాలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ పిల్లల చుట్టూ అగ్ని రథాలు తిరుగుతుంటాయి. నీ పరిచర్య చుట్టూ అగ్ని రథాలు తిరుగుతుంటాయి. నీ యవనస్తుల చుట్టూ అగ్ని రథాలు తిరుగుతుంటాయి. నీ సేవ చుట్టూ అగ్ని రథాలు తిరుగుతుంటాయి. నువ్వు ఉన్న చోట అగ్ని రథాలు తిరుగుతాయి. ఆశ్రయమైన రథాలు నీ వెంట ఉంటాయి. ఈ ఆశ్రయమైన రథాలు ఎలీషా చుట్టూ ఉండడం చూసి పనివాడు ఆశ్చర్యపడిపోయినట్టు ఈ రాత్రి నీ గురించి చెడ్డగా మాట్లాడిన వాళ్ళందరూ నోళ్ళు తెల్ల వేసుకొని దేవుడు నీతో ఉన్నాడని చెప్పడం ప్రారంభిస్తారు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుడు నీతో ఉన్నాడని చెప్పడం ప్రారంభిస్తారు. దేవుడు నిన్ను అభిషేకించాడని చెప్పడం ప్రారంభిస్తారు. దేవుడు నిన్ను వాడుకుంటాడని చెప్పడం ప్రారంభిస్తారు. దేవుడు మరలా నీ జీవితంలో అద్భుతాన్ని చేసి నీ కొరకే ఒక ప్రత్యేకమైన కార్యం చేయబోతున్నాడని నీ గురించి మాట్లాడడం ప్రారంభిస్తారు. అందుకే యెషయా గ్రంథం 41వ అధ్యాయము నాకు చాలా ఇష్టమైన మాట. 11వ వచనంలో, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోతారు. ఎవరైతే నీ మీద కోపపడ్డారో, ఎవరైతే నీ మీద కోపపడి అనేక సార్లు నీతో వాదించారో వాళ్ళు మాయమైపోతారు. పక్కన వాళ్ళకి చెప్పండి. నా మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుతారు. నాతో వాదించిన వారందరూ మాయమై నశించిపోతారు. ఈ లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు బిడ్డ. నీకు ఇప్పటిదాకా ఎవరైనా వాదించుండొచ్చు. ఎవరైనా నాతో వచ్చి అట్ట చెప్తే ఇది చేస్తా అంటారు. నేను మీరు ఏ కోర్టు కన్నా వెళ్ళండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళండి, జిల్లా జడ్జి సెషన్ కోర్టుకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళనండి, నాకు మాత్రం ఒక కోర్టు తెలుసు. ఆ కోర్టు ఎక్కడుందంటే అదిగో పరలోకంలో ఉంది. అక్కడ నేను కేసు వేస్తే జీవితంలో మళ్ళీ ఎన్నడూ బెయిల్ రాదు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ కేసు ఎక్కడ వేయాలంటే ఆ పరలోకపు కోర్టులో వేయాలి. భూ సంబంధమైన కోర్టుల వైపు తిరగద్దు. నీ మీద ఇప్పటిదాకా కోప్పడిన వాళ్ళందరూ ఇంకా నీ మీద కోప్పడుతున్నా, నీ గురించి ఇంకా విమర్శించే వాళ్ళు ఇంకా నేను లోతుగా విమర్శిస్తున్నా, నీతో కలహించేవారు ఇంకా నీతో కలహిస్తూ ఉన్నా, ఈ రాత్రి నువ్వు భయపడద్దు. నీ కేసు తీసుకెళ్ళి ఆ కోర్టులో వేయి. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఇంకేం చేయాలి? ఏ కోర్టులో వేయాలి కేసు? ఇంక తీసుకెళ్ళి ఆ కోర్టులో వేయాలి. ఆ కోర్టులో కానీ నువ్వు కేసు వేస్తే ఇక జీవితంలో వాడికి బెయిల్ రాదు. ఇక్కడ హత్య చేసిన వాడికి 3 నెలలకు బెయిల్ వస్తుంది. కానీ నేను వేసే కోర్టులో కానీ నీ గురించి కానీ కేసు వేస్తే ఇక జీవితంలో నీకు బెయిల్ రాదు. నేను కలిగిన కోర్టు ఏంటో తెలుసా? అది మానవ సంబంధమైంది కాదు. అందుకే వాక్యం రాయబడింది అక్కడ, మానవ సంబంధమైన బాహువే వారికి అండ, మనకు కలిగి ఉన్న సహాయము వారికంటే గొప్పది. కొట్టు చప్పట్లు గట్టిగా. వారికంటే గొప్పది. ఈ భూ సంబంధమైన మనుషులందరికంటే నీతో ఉన్నటువంటి అండ గొప్పది బిడ్డ. నీతో కలహించే వారు నీకు నువ్వు వెతికినా వాళ్ళు నీకు దొరకరు. నీతో ఎవరైతే వాదిస్తారో వాళ్ళు ఎన్నడూ నువ్వు కనుగొనలేవు. అందుకే దావీదు కీర్తన 3:6 వచనం రాయబడింది, 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. 10,000 మంది నీ ఒక్కడి మీదకి వచ్చిన,
10,000 మంది, ఎన్ని వేల మంది పక్కన వాళ్ళు చెప్పండి, 10,000 మంది నా మీదకు వచ్చినా నేను భయపడను. ఎందుకంటే నా దండులో నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నా ఇంట్లో నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా పరిచర్యలో దేవుడు నా పక్షంగా ఉన్నాడు. అంతకంటే ఎక్కువగా నా ఇంటికి దేవుడు నా పక్షంగా ఉండి నడిపిస్తున్నాడు. నేను భయపడను. ఈ రాత్రి నీకు కావాల్సింది బిడ్డ, నీ కళ్ళు తెరవబడాలి. నీ చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయని నమ్ము బిడ్డ. నేను మూడవది చెప్తున్నాను, ఆశ్రయమైన రథాలు నీ చుట్టూ ఉన్నాయి. ఎలీషా చుట్టూ ఏ రీతికైతే పర్వతం ఉన్నదో, ఎలీషా చుట్టూ ఏ రీతికైతే గుర్రాలు ఉన్నాయో, ఎలీషా చుట్టూ ఏ రీతికైతే అగ్ని రథాలు తిరుగుతున్నాయో, ఈ రాత్రి యేసును నమ్మిన వారందరి చుట్టూ అగ్ని రథాలు తిరుగుతూ ఉన్నాయి. కొట్టు చప్పట్ల గట్టిగా. యేసును నమ్మిన వాళ్ళ చుట్టూ అగ్ని రథాలు తిరుగుతున్నాయి. యేసును నమ్మిన వాళ్ళ చుట్టూ దేవుని శక్తి ప్రవహిస్తుంది, దేవుని శక్తి విస్తరిస్తుంది. ఆయన ప్రేమకు అవధులు లేవు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. యేసయ్యా యేసయ్యా చప్పట్లు. యేసయ్యా నా పక్షంగా ఉన్నవాడు ఈ లోకంలో కంటే గొప్పవాడు. ఈ లోకంలో ఉన్న బలము కంటే నా చుట్టూ ఉన్న నీ అగ్ని రథాలు ఎక్కువగా ఉన్నాయి. అయ్యా నీవే మా ఆశ్రయమై ఉన్నావు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. Yes Lord. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా, ఏ దారి అయినా ప్రభువా నీ వెంటే నడిచొస్తా, ఏ చెర అయినా ప్రభు నీకైనే జీవిస్తా, సర్వాంగముగా ప్రభువ సజీవయాగం అర్పిస్తా. అనంత జ్ఞాని యేసయ్యా యేసయ్యా. చప్పట్లు కొడదాం. ఈ రాత్రి దేవుడు నీ చుట్టూ నిలబడి ఉన్నాడు. ఏ ప్రాంతంలో అయితే నిన్ను బంధించాలనుకున్నారో, ఏ ప్రాంతంలో అయితే నీ సాక్ష్యాన్ని పోగొట్టాలనుకున్నారు, నా దేవుడు తిరిగి మరలా నిన్ను కట్టబోతున్నాడు. ఆమేన్. ఓ లా షాబా బా కారాదబా. చప్పట్లు చప్పట్లు. నువ్వు చప్పట్లు కొడుతూ ఉండగా అభిషేకం నీ మీదకు వస్తుంది. Such a mighty anointing comes upon you. ఓ రియాందా హదా రాబా లికారాలా బాబా. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా, నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా,
సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా, సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా, 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 నారాధన నీకేనయ్యా. అభిషేకమా నన్నావరించిన అగ్నిరథమా, నన్ను నడిపించే అగ్నిరథమా, నన్నావరించిన అగ్నిరథమా యేసయ్యా. నా అభిషేకమా దోరలబా బాబా కరదరలబా దూరలబా నిమరబరబలబా, నన్నావరించిన పర్వతమా, నన్నావరించిన అగ్నిరథమా, నన్నావరించిన నా అగ్నిరథమా యేసయ్యా, యేసయ్యా. ఓ లా షాదారా లా బాబా బాబా దోరిలా కా బాబా బాబా రా షాదారా లా బా దూరానామా నమరి బాలకారాబా. నీతో కోపపడిన వారందరూ, నీతో వాదించిన వారందరూ ఇక మాయమైపోతారు. నీతో ఉన్నవాడు ఈ లోకంలో కంటే గొప్పవాడు, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నా అగ్నిరథమా నా యేసయ్యా, నా యేసయ్యా. నన్నావరించిన నా అగ్నిరథమా, నన్ను నడిపించే అగ్ని అభిషేకమా. చప్పట్లు కొడుతూ దేవుని శక్తిని అనుభవిద్దాం. రిసీవ్ ద అనాయింటింగ్ ఇన్ దిస్ టైమ్. హుల్యాందరామా షబా బాబా గదరాల. నీ చుట్టూ దేవుడు అగ్ని రథాలు ఉంచున్నాడు బిడ్డ. ఈరోజు దేవుడు నీ చుట్టూ అగ్ని రథాలు ఉంచాడు. మొదట నేను చెప్పిన మాట ఏంటంటే, అధికారం కలిగిన రథాన్ని నా యేసయ్య ఈరోజు నిన్ను ఎక్కించబోతున్నాడు. ఎక్కడ పడ్డావో అక్కడ నువ్వు రథం ఎక్కుతావు ఈ రోజు నుంచి. రెండు, ఏ ప్రాంతంలో అయితే నువ్వు పరిగెత్తలేకపోయావో, ఎక్కడైతే నీ పరుగు ఆగిందన్నాడో వాళ్ళ కళ్ళ ఎదుటే నా యేసు నిన్ను పరిగెత్తి ఆత్మల సువార్త రథాన్ని అందుకొని ఎక్కించి నిన్ను కూర్చుండబెట్టబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆత్మల రథాన్ని ఎక్కించి నిన్ను సువార్తికుడుగా, దేవుడు సేవకుడుగా అభిషేకించి కూర్చుండబెట్టబోతున్నాడు. మూడోది, ఆశ్రయమైన రథము. ఈ ఆశ్రయమైన రథాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు చుట్టూ అగ్ని రథాలు తిరుగుతుంటాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా ఆమేన్ చెప్పండి. నాలుగవది చాలా ప్రాముఖ్యమైనది, ఆఖరి రథము అగ్ని రథము. చదవండి. ఆఖరి రథము, ద ఫైనల్ చారిటీ అంటు ద చారిటీ ఆఫ్ ద ఫైర్. ఆఖరి రథము అగ్ని రథము. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఇంకా కొంత దూరం వెళ్ళి మాట్లాడుకుంటుండగా, ఇదిగో, ఈ మాట నోట్ చేసుకోండి, అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. చాలండి, వీరిద్దరిని వేరు చేసెను. అగ్ని రథాలు కనబడ్డాయి. అగ్ని రథాలు కనబడ్డాయి. ఎక్కడ కనబడ్డాయి అగ్ని రథాలు అంటే? అగ్ని రథాలు ఎక్కడ కనబడ్డాయి అంటే, ఎలీషా వెనక్కి వస్తున్నాడు, ఏలియా ముందు వెళ్తున్నాడు. ఇద్దరు వెళ్తున్నారు. ఏలియాకి అర్థమైపోయింది, నా పరిచర్య ముగించబడింది, నా సేవ ముగించబడింది, దేవుడు నాకు అప్పగించిన పని తుదముట్టించాను, దేవుడు నాకు అప్పగించిన పని యావత్తు నేను ముగించాను. ఈ రాత్రి నేను చెప్తున్నాను, బిడ్డ,
బిడ్డా, నేను మరలా చెప్తున్నాను, భగత్ గారు 2000 సంవత్సరాలు చనిపోయినప్పుడు, భగత్ గారు 2000 సంవత్సరాలు చనిపోయినప్పుడు పెద్ద ఇంద్రధనుసు సూర్యుని చుట్టూ చీలిగింది. సూర్యుడు చుట్టూ పెద్ద ఇంద్రధనుసు వెలిగింది. యేసన్న గారు మహిమలోకి వెళ్ళినప్పుడు గొప్ప ఇంద్రధనుసు సూర్యుని చుట్టూ ప్రకాశించింది. ఈ రాత్రి నీవు నేను మహిమలోకి వెళ్ళినప్పుడు ఈ సృష్టి యావత్తు దేవుని మహిమపరచబోతుంది. కొట్టు చప్పట్ల గట్టిగా, ఈ సృష్టి యావత్తు దేవుని మహిమపరచబోతుంది, దేవుని మహిమపరచబోతుంది. ఇది ప్రవచనం. ఇట్ ఈస్ ద ప్రొఫెసీ ఇన్ దిస్ టైం. నువ్వు సామాన్యమైనటువంటి వ్యక్తివి కానే కాదు బిడ్డ. ఏలియా వెళ్తున్నాడు, ఎలీషా వెళ్తున్నాడు. ఎలీషా అంటున్నాడు, అయ్యా అయ్యా, నాకు ఏమీ వద్దు, నీ మీదున్న అభిషేకం నా మీదకి వచ్చేటట్టు చెయ్యి. సో ఐ కుడ్ నాట్ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ దిస్ టైమ్, బట్ ఐ వాంట్ యువర్ అనాయింటింగ్ ఇన్ దిస్ టైమ్. నాకు నీ అభిషేకం నా మీదకి వస్తే చాలు. ఈ రాత్రి యేసయ్య నువ్వు అడగాలి ఏంటంటే, నాకు ధనం కావాలి, బంగారు కావాలి, ఉద్యోగం కావాలి, పిల్లలు కావాలి, నాకు ఇల్లు కావాలి, వాకిలు కావాలి, కారు కావాలని కాదు అడగాల్సింది. నాకు యేసయ్య మీదున్న అభిషేకము ఈరోజు నా మీదకు రావాలని అడగండి. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. యేసయ్య మీదున్న అభిషేకం. అందుకే దేవుడు నన్ను నజరేయుడైన యేసును దేవుడు తన ఆత్మతో అభిషేకించుననేది అని రాయబడింది. నజరేయుడైన యేసును దేవుడు అభిషేకించాడట. ఎంతగా అభిషేకించాడంటే ఆత్మ చేత అభిషేకించాడు. ఇప్పుడు ఏలియా వెళ్తూ ఉన్నాడు, ఎలీషా అడుగుతున్నాడు, నాకు ఏమీ వద్దయ్యా, నీ మీద ఉన్నటువంటి అభిషేకం నా మీదకి వస్తే చాలు, నీ మీద ఉన్న అభిషేకం నా మీదకి వస్తే చాలు అన్నాడు. ఇద్దరు వెళ్తున్నారు. ఏలియా అనుకుంటున్నాడు, నా పరుగు తుదముట్టించబడింది, నన్ను ఎందుకు దేవుడికి భూలోకాన్ని పంపించాడో ఆ పరిచర్య యావత్తు ముగించబడింది. దేవుడు నాతో చెప్పినట్టు ఆ భద్రవృక్షాన్ని కూర్చొని ఏడుస్తున్నప్పుడు, నేను కన్నీళ్లతో ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. కాకోకులం ద్వారా దేవుడు నా జీవితాన్ని అనగా పోషించాడు. సారిపతి విధురాల ద్వారా దేవుడు పోషించాడు. ఎంతమంది చేత నేను పోషించబడ్డా నా ముగింపు మాత్రం మహిమకరంగా ఉండబోతుందని చెప్పాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. మరలా చెప్తున్నా, నువ్వు దిక్కులోని చావు చచ్చిపోయే వ్యక్తివి కాదు, దిక్కులేని చావు చచ్చిపోయే వ్యక్తివి కాదు. నీ చావు కూడా సువార్తగా మారిపోతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ చావు కూడా, యువర్ డెత్ విల్ కమ్స్ టు ద యాజ్ ఎ గ్రేట్ అండ్ క్రూసేడ్ మీటింగ్. నీ చావు కూడా సువార్త మారిపోతుంది. దైవ సేవకుడు ప్రవీణ్ గారు, ఆయన గురించి ఎన్ని వదంతులున్నా అవన్నీ పక్కకు పెడితే, ఆయన బ్రతికినప్పుడు చేసిన సువార్త పరిచర్య కంటే ఆయన మహిమలోకి వెళ్ళిన తర్వాత చేసిన పరిచర్య 100 రెట్లు ఎక్కువగా ఉంది. కొట్టు చప్పట్లు గట్టిగా, 100 రెట్లు ఎక్కువ ఉంది. హేబేలు చనిపోయిన తర్వాత హేబేలు రక్తం ఏ రీతిగా అయితే మాట్లాడిందో, యేసుక్రీస్తు ప్రభు ఆయనగా సిలువలో చనిపోయిన తర్వాత ఆయన పునరుత్థాన శక్తి చేత అనేకులు కనబడినప్పుడు శిష్యులు ఏ రీతిగా అయితే యేసు గురించి మాట్లాడారో నేటికి మాట్లాడుతున్నారు. గోధుమ గింజ భూమిలో పడి చనిపోయిన తర్వాత నీ గురించి మాట్లాడడానికి కొన్ని వేల మంది గ్రామంలో లేపబడబోతున్నారు. కొట్టు చప్పట్ల గట్టిగా, వేల మంది నీ గురించి లేపబడబోతున్నారు. వేల మంది సువార్థికులు దేవుడు నీ ద్వారా లేపబడబోతున్నారు. భయపడుకో. నువ్వు ఒకటే కోరుకో, ఈరోజు నాకు వెండొద్దు, బంగారొద్దు, ఏమొద్దు యేసయ్య, నేను చచ్చిపోయినా కూడా నా శవపేటికి తాకినా రక్షించబడాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. నేను చచ్చిపోయిన తర్వాత నా శవపేటికిని తాకినా కూడా నా ప్రజలు రక్షించబడాలి. నా సువార్త అన్నది నా శవపేటికి ముందు చెప్పబడిన సువార్త ద్వారా కూడా ప్రజలు రక్షించబడాలి. అంతకంటే ఎక్కువగా నేను చనిపోయి సమాధి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, మట్టి తీసి నోట్లో వేసుకోమని కదా అర్థం, చనిపోయిన తర్వాత నా పెట్టి వచ్చి తాకిన చచ్చినోడు కూడా లేచి కూర్చోవాలి. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇదండి అభిషేకం అంటే, ఇది అభిషేకం అంటే. ఇప్పుడు ఏలియా కోరుకుంటుంది ఏంటంటే, నా పరిచర్య అంతా ముగించబడింది, నేను వెళ్ళే సమయం ఆసన్నమైంది అని తన అవరోధాలన్నీ తలపోసుకుంటున్నాడు. గతంలో ఉన్న లోపాలన్నీ సరి చేసుకుంటున్నాడు. గతంలో ఎదుర్కొన్న ప్రతి శోధనంతా కళ్ళ ముందు తిరుగుతుంది. అన్ని తిరుగుతున్నా తను భయపడలేదండి. తనకున్న నమ్మకం ఒకటి, నేను నమ్మిన నా దేవుడు నన్ను ఈ రాజుల ఎదుట, ఈ యెజెబెలు ఎదుట, ఈ ఆహాబు ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, నమ్మలేని ఈ మనుషుల ఎదుట, ఈ అన్యుల ఎదుట, ఈ బయలుదేవతల ఎదుట నా దేవుడు నన్ను ప్రాణంతో ఉండగానే అగ్ని రథాలతో తీసుకొని వెళ్ళిపోతాడని నమ్మాడు. కొట్టు చప్పట్లు, ఇంకా గట్టిగా. చచ్చప్పట్లు కొడుతున్నారు యేసయ్యకి. అగ్ని రథశ్వాలతో ఏలియా ఆకాశమునకు ఆరోహణమాయనని రాయబడింది. నీ ఆరోహణం ఇలా ఉండదు, నీ ముగింపు ఇలా ఉండదు. నువ్వు ఒక దీవెనకరమైన సేవకుడు బిడ్డ, ఒక దీవెనకరమైన విశ్వాసమే. నీ చావు కూడా ఒక సువార్తగా మారిపోతుంది. ఆమేన్ చెప్పు గట్టిగా.
నీ చావు కూడా ఒక సువార్తగా మారిపోతుంది. నీ పెట్టి ముందు కూడా ప్రజలు రక్షించబడతారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నిన్ను మోసుకుని పోయే వాళ్ళు స్వస్థపరచబడతారు. ఆమేన్ చెప్పు గట్టిగా. చివరికి పాతి పెట్టేటప్పుడు మనుషులు ఎవరైతే నీ మీద చేయి పెడతారో వారందరికీ అభిషేకం కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టు. ఇటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నావురా అయ్యా, ఇటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నావురా. వాట్ ద గ్రేట్ గాడ్, గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు నమ్మింది సాదాసీదా దేవుడు కాదు. ఆయన ఎవరో, ఆయన చరిత్ర ఏంటో నీకు అర్థమైతే నీకు మతిపోతుంది. అనంత సృష్టిని సైతం దేవుడు మాటతో కలుగు చేశాడు. నక్షత్రాల సైతం పేర్లు పెట్టి పిలవగలిగిన దేవుడు. సృష్టి యావత్తును కేవలం నోటి మాటతో కలుగు చేసిన దేవుడు. పంచభూతాలను కేవలం దేవుడు తన నోటి మాటతో, రేమా అనే మాటతో పలికి ఉన్నట్టుగా చేసిన దేవుడు. ఆకాశాన్ని, భూమిని, మహాకాశాలను కేవలం నోటి వాక్కుతో కలుగు చేసిన దేవుడు. సప్త సముద్రాలను కేవలం దేవుడు తన పొడిసిటిలో కొలవగలిగిన దేవుడు. పర్వతాలను సైతము తక్కిట్లో పెట్టి తోసగలిగిన దేవుడు. అంతకంటే ఎక్కువగా ఆకాశంలో ఉన్నటువంటి ఈ చివరి నుండి ఆ చివరి వరకు జానతో కొలిసి అవతలికి వెళ్ళగలిగిన దేవుడు. ఈ ప్రపంచంలో నీటినంతా ఒక బట్టలో నీటి మూటని ఇలా కట్టుకొని భుజాన వేసుకొని పోగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. కొట్టు చప్పట్ల గట్టిగా. నేను ప్రకటిస్తున్న దేవుడు నీటిని మూట కట్టగలిగిన దేవుడు. ఈ ప్రపంచంలో నీళ్ళన్నీ ఒక బట్టలో వేసి, తన వస్త్రములు వేసి మూటగట్టి భుజాన వేసుకొని పోగలిగిన గొప్ప మహనీయుడైన దేవుడండి నేను ఆరాధిస్తున్న దేవుడు. ఏలియా అనే దేవుడు అగ్ని రసాలు తీసుకెళ్ళినట్టే ఈరోజు దేవుడిని పట్ల ఒక విశిష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు బిడ్డ. అప్పుడు దాకా ఏలియా జీవితంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు. యెజబెల్ అన్న ఒక చిన్న స్త్రీ, ఏదో ఆర్డినరీ లేడీ, రేపు ఈ పాటకి నీ ప్రాణం నేను తీసేయకపోతే దేవుడు తోడునింది. ఆ రాత్రి బద్రవృక్షం కూర్చుని మరణాపేక్ష కలిగిన వాడై అతడు ప్రార్థిస్తున్నాడని రాయబడింది వాక్యంలో 17వ అధ్యాయంలో. ఎంత బాధాకరమైన విషయం. ఆ దైవజనుడు నీకు నాకు లాగా ఎన్నో శ్రమలు అనుభవించాడు, కానీ ముగింపు మాత్రం దేవుడు మహిమకరంగా చేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి ప్రారంభము కంటే నీ ముగింపు మహిమకరంగా ఉండబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రారంభము కంటే నీ ముగింపు మహిమకరంగా ఉండబోతుంది. ఎప్పుడైతే అగ్నిరథశ్వాలు అలాగా వచ్చాయో, ఆ అగ్నిరథశ్వాల్లో ఒక్కసారిగా ఏలియాను కూర్చుండబెట్టి ఏలియాను తీసుకొని వెళ్ళిపోతున్నాడు దేవుడు. ఏలియా వెళ్ళిపోతున్నాడు అగ్నిరథశ్వాలతో అలాగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఎలీషా అంటున్నాడు, నా దేవా, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలుకు రథములు రౌతులు నీవే, ఇశ్రాయేలుకు రథములు రౌతులు నీవే అని కేకలేస్తున్నాడు. అందరూ ఈ వాక్యం చదివారు, కానీ ఇక్కడ ఒక మర్మం ఉంది, చెప్తాను. అద్భుతమైన మర్మం ఉంది. ఎలీషా చేసిన కేక ఏంటంటే, ఇశ్రాయేలులకు రథములు రౌతులు నీవే దేవా అన్నాడు. రథము అంటే సాక్షాత్తు రథమే కావచ్చు, కానీ రౌతు అంటే ఇంగ్లీష్లో రాయబడింది యు ఆర్ మై గైడర్, యు ఆర్ మై డ్రైవర్ అని రాయబడింది. దేవుడి రాత్రి నీ రథాన్ని నడిపి నేను తీసుకొని వెళ్ళగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. నా యేసుని నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. నా దేవుడు ఎవరో తెలుసా? మై ఫాదర్ ద చారిటీ ఆఫ్ ద ఇస్రాయల్ అంటూ ద డ్రైవ్ అండ్ దేర్ ఆఫ్. నా దేవుడు నీ జీవితంలో ఒక డ్రైవర్గా, ఒక గైడర్గా దేవుడు ఉండబోతున్నాడు బిడ్డ. నీ రథాన్ని నడిపేది ఇక మనుషులు కాదు, నీ జీవిత రథాన్ని నడిపేది ఇక మనుషులు కాదు, నీ పరిచయ రథాన్ని నడిపేది ఇక మనుషులు కాదు. ఇశ్రాయేలు దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నీకిక రౌతుగా మారబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. నీకిక రౌతుగా మారబోతున్నాడు. ఆయన రౌతు అయితే నీ రథాన్ని ఆపగలిగిన వాడెవడు? ఆయన రౌతు అయితే నిన్ను ఆపగలిగిన వాడెవడు? ఆయన రౌతు అయితే నిన్ను ఓరచూపులు చూపగలిగిన వాడెవడు? ఆయన రౌతు అయితే నీ జీవితంలో ఇక నిన్ను అడ్డగించగలిగిన వాడెవడు? ఈ రాత్రి నువ్వు భయపడకు. ఇశ్రాయేలీయులు ఆశ్చర్యపడిపోయారు ఎలీషా అరుస్తుంటే. నా దేవా, నా దేవా, ఇశ్రాయేలుకు రథములు రౌతులు నీవేనయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా అన్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఎలీషా మరణకరమైన రోగంలోకి వెళ్ళిపోయాడు. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం అందరూ తీసి చదవాలని కోరుకుంటున్నాను. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం. ఇశ్రాయేలు రాజు అయినటువంటి యోవాషు ఒక మాట చెప్తాడు. యోవాషు చదువు బిడ్డ. యెహోయాషు అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోవాయాషు
అతని ఎద్దుకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడుచుచు నా తండ్రి నా తండ్రి ఇశ్రాయేల్ వారికి రథములు రౌతులను నీవే అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఏ పదమైతే ఏలియా ముందు ఎలీషా మాట్లాడాడో, ఎలీషా చనిపోయే రోజు కూడా అదే పదాన్ని యెహోవాషు అనేటువంటి ఒక రాజు పలుకుతున్నాడు. నీ జీవితంలో ఈరోజు ఏ తీర్మానం అయితే చేస్తావో, నీ తర్వాత ఉన్నవాళ్ళు కూడా నీ తీర్మానాన్ని బట్టే ముందుకు వెళ్తారు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నీ తీర్మానాన్ని బట్టే, నీ అభిషేకాన్ని బట్టే. ఈ యెహోవాషు చెప్పిన మాట ఏంటంటే, నా తండ్రి ఇశ్రాయేలుకు రథములు రౌతులు నీవే అంటే యెహోవాషుకు అర్థమైపోయింది, ఇప్పుడు దాకా ఎలీషాను నడిపించింది మనుషులు కాదు, ఎలీషాను నడిపించింది సామాన్యులు కాదు, ఎలీషాను నడిపించింది రాజరికం కాదు, ఎలీషాను నడిపించింది యెహోవా దేవుడు, సాక్షాత్తు యేసయ్యే రథమయ్యి రౌతయ్యి నడిపించాడు అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి నా దేవునికి నీ పట్ల ఉద్దేశం ఉంది. నీ ఆఖరి రథము అగ్నిరథం, చివరిది ఆఖరి రథము అగ్నిరథం. నీ ఆఖరి ముగింపు ఎలా ఉండాలంటే ఒక అగ్ని కలిగిన అభిషేకపు కనిగ్గా మార్చబడాలి. నీ ఆఖరి శ్వాస ఎలా ఉండాలంటే అనేకులు దేవుని కొరకు ప్రభావితం చేసేదిగా ఉండాలి. నీ ముగింపు ఎలా ఉండాలంటే ఒక మహనీయుడైన యేసయ్య శక్తిని భూలోకానికి అందించేటువంటి ఒక గొప్ప పాత్రగా నువ్వు ప్రజ్వలించబడాలి. ఈ భూలోకంలో నువ్వు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుకు ఒక రాయబారిగా అనేకులు క్రీస్తు వైపుకు తిప్పేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండిపోవాలి. ఇవి నీవు ఉండాలి అని అంటే ఈరోజు నీ జీవితంలో దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు చదువుదాం ఆ మాట. దావీదు కీర్తన 68:16 దావీదు కీర్తన 68:16. శిఖరము కలిగిన పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకుంటున్న కొండను నీవేలా ఓరచూపులు చూస్తున్నావు. యెహోవా నిత్యము అందులోని అనగా ఆ కొండలోనే నివసిస్తున్నాడు. దేవుని రథములు సహస్రములు సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు. ఈ సహస్రములు ఈ రథములు ఎక్కడున్నాయంటే దేవుడు కోరుకున్న ఈ బండ లాంటి జీవితంలో ఇక నివసించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. ప్లీజ్ బి స్టాండ్ అప్. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. సేవకులందరూ రావాలని కోరుకుంటున్నాను డయాస్ మీదకి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ద పాస్టర్స్ అండ్ ప్లీజ్ కమ్ టు ఆన్ ద డయాస్. ప్లీజ్ సేవకులందరూ రావాలని కోరుకుంటున్నాను. కిరణ్ అన్న గారు, పల్సారథి గారు, తర్వాత దేవరాజ్ అన్న గారు, ఇంకా చాలామంది నాకు కనపడడం లేదు. ప్లీజ్ అందరూ సేవకులందరూ ఒకసారి పైకి రావాలని కోరుకుంటున్నాం. అందరూ నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా. అందరూ ఆకాశ చేతుల పైకి ఎత్తాలి. యేసయ్యా నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు లేరా యేసయ్య. సేవకులు రమ్మన్నా నేను ఈరోజు మీరు చేతులు చాచి ప్రార్థించాలి. థ్యాంక్ యూ లార్డ్. సేవకులు ఇంకెక్కడ నుండి పరిగెత్తుకొని రావాలి. సేవకులు రావాలి. ఓ లా షాదా రా లా బాబా ఖాదా రా లా బాబా. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు.
నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా. నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని, అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా. ఏ దారి అయినా ప్రభువా నీ వెంటే నడిచొస్తా. ఏ చరాయినా ప్రభు నీకైనే జీవిస్తా. సర్వాంగముగా ప్రభువ సజీవయాగం అర్పిస్తా. అనంత జ్ఞాని యేసయ్యా, యేసయ్యా. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. ఇదిగో ఈ కడవరి అభిషేకం నీ మీదకి రాబోతుంది. యేసయ్యా, 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 యేసయ్యా. పాడాలి పాడాలి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆరాధనా, 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 స్తుతి ఆరాధనా, 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 స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా. ఓ లా షాబా బకరాదారాలమా. ఈ రాత్రి దేవుడు నిన్ను అభిషేకించాలని కోరుకుంటున్నాడు. పోగొట్టుకున్న వరాలు మనలా దేవుడికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీ కొరకు దేవుడు, నీ కొరకు దేవుడు అగ్ని సువార్త రథం మీద నేను దేవుడు కూర్చుండబెట్టాలనుకుంటున్నాడు. ఆశ్రయమైన రథాలు నీ కొరకు సిద్ధపరచాలని కోరుకుంటున్నాడు. నీ ఆఖరి రథం అగ్ని రథంగా మార్చబడబోతున్నది. యేసయ్యా, నా యేసయ్యా. అభిషేకమా, నా ఆత్మలో అభిషేకమా, అభిషేకమా. ఓ లా షాదారాలబా బకరాదారాలబా. నీ ప్రతి కన్నీళ్లు దేవుడు తొడవబోతున్నాడు. నీ ప్రతి సంకటాలు రాత్రి తొడవబడబోతున్నాయి. నీ ప్రతి సంఖ్యలు తుత్తు నీళ్ళు కాబోతున్నాయి. యేసయ్యా, నా అభిషేకమా. యేసయ్యా, ఓ రాలాబా నిమానామా షాబారాబా లిగారాబాలబా. ఇదిగో 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 బలమైన అభిషేకం, బలమైన అభిషేకం. రేఖాలాబా గగరాబాలా షాదరాలబా దురాలబా రిబానామా రబాలబా రిగారాలబా. యేసయ్యా, నా అభిషేకమా, నన్నావరించిన అభిషేకమా, నన్నావరించిన అగ్నిరథమా. నా యేసయ్యా, నా యేసయ్యా. దూరాలక రమానికారాధారాలబా. ప్రతి వ్యాధి వెళ్ళిపోతుంది. ప్రతి కట్లు తెగిపడిపోతున్నాయి. ప్రతి శత్రు శక్తులు వెళ్ళిపోతున్నాయి. ప్రతి చీకటి శక్తులు వెళ్ళిపోతున్నాయి. అదిగో అదిగో తాగుడు ఆత్మలు వెళ్ళిపోతున్నాయి. దురాత్మలు వెళ్ళిపోతున్నాయి. ఈ తాగుడు ఆత్మలు వెళ్ళిపోతున్నాయి. వ్యభిచారాత్మలు వెళ్ళిపోతున్నాయి. యేసయ్యా, ఓ రాకా లిబా రబా లికారాందారాలబా.
ఈ రాత్రి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. యేసు నిన్ను కోరుకుంటున్నాడు. యేసు నిన్ను కోరుకుంటున్నాడు. యేసయ్యా ఓ రకారాబా రిబాలా షారాందారాలాబా కొట్టు 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 చప్పట్లు చప్పట్లు కొట్టు రుకాలాకా రిబానామారాబా షదారిబానిమానికారాలాబా ఫైర్ 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 దూరాలాకా నిమానామా షబారాబా దూరాలామా నిమానాబా రికారాందారాలాబా రిబానాబా. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి దేవుడు నీ నుండి దేవుడు కోరుకుంటున్నాడు. ఓర చూపులు చూస్తున్న నిన్ను, ఎవరెవరైతే నిన్ను తిరస్కరించారో, ఎవరైతే నిన్ను చూసి తక్కువ అవహేళన చేసి మాట్లాడారో, ఈ రాత్రి నువ్వు ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడు. ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడు. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రభువా, ఈ రాత్రి దేవుడిని దర్శించినట్లయితే, ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడినట్లయితే, ఈ సభలో నీకు అద్భుతమైన కార్యము దేవుడిని చేసినట్లయితే, నీ జీవితంలో దేవుడి రాత్రి ఒక అద్భుతం చేసినట్లయితే, ఆమేన్. నువ్వు మౌనంగా ఉండొద్దు. నువ్వు నోరు తెరిచి మాట్లాడితే దేవుడు ఈరోజు అద్భుతాన్ని చేయబోతున్నాడు. ప్రభువా, ఈ రోజు ఆ ఓర చూపులు చూస్తున్న వ్యక్తిని నేనే. నన్ను చూసి అనేక మంది అవహేళన చేశారు. నన్ను చూసి అనేక మంది తృణాత్మకంగా మాట్లాడారు. నన్ను చూసి చాలా మంది తక్కువ చేసి మాట్లాడారు. ప్రభువా, వారి కన్నులు ఎదుట నా జీవితాన్ని కట్టు తండ్రి. వారి ఎదుట నా కన్నులు ఎదుట నా జీవితాన్ని కట్టు. ఇశ్రాయేలుకు రథముల రౌతులు నీవేనయ్యా. నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలుకు రథముల రౌతులు నీవేనయ్యా. నా రథము నీవే, నా రౌతు నీవేనయ్యా. ఈ రోజు నువ్వు నా చుట్టూ ఉన్నావని, నేను ఓడిపోయిన చోట తిరిగి నన్ను రథం ఎక్కించగలవని నేను నమ్మానయ్యా. నీకు వందనాలు బిడ్డ. నువ్వు ఓడిపోయిన చోట దేవుని రథం ఎక్కించగలడు. జీవితాన్ని మళ్ళీ తిరిగి దేవుడు కట్టగలడు. రాత్రి దేవుడు అద్భుతమైన కార్యం నీ జీవితంలో చేశాడు. ఆమేన్. నువ్వు చాలా ధైర్యంగా వచ్చి దేవుని ముందు సాక్ష్యం చెప్పాలి. నిశ్చయముగా నీవు ఇక ఒక గొప్ప ఫలితాన్ని రాత్రి వేళ నువ్వు పొందావు. ఈ రాత్రి నీ జీవితంలో గొప్ప అగ్ని రథాలు నీ చుట్టూ నిలబడి ఉన్నాయి. యేసు రక్తము చేత నువ్వు కడగబడుతుండగా, యేసు రక్తము చేత నీ హృదయం పరిశుద్ధపరచబడుతుండగా, యేసు రక్తము చేత నీ హృదయము పరిశుద్ధపరచబడుతుండగా, ఈ రాత్రి దేవుని రథాలు నీ చుట్టూ తిరగబోతున్నాయి. నీ పిల్లల చుట్టూ, నీ పరిచర్య చుట్టూ, నీ ఇంటి చుట్టూ, నీ వాకిలి చుట్టూ దేవుని అగ్ని రథాలు విడుదల కాబోతున్నాయి. ఆమేన్. ఈ రోజు నుండి నీవు ఒక ప్రశస్తమైన వ్యక్తిగా ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. ఈ రోజు నుండి నువ్వు ఒక అభిషేకించబడిన వ్యక్తిగా వెళ్ళబోతున్నావు. ఈ రోజు నుండి నువ్వు దేవుని కొరకు ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉండబోతున్నావు. దేవుడు నిన్ను కోరుకొని ఉన్నాడు. యేసు నిన్ను కోరుకొని ఉన్నాడు. వాస్తవంగా దేవుడు నిన్ను కోరుకొని దేవుడు కోరుకున్న దేవుడు. ఆమేన్. దేవుడు నిన్ను కోరుకొని తన కొరకే ప్రతిష్ఠించాలని కోరుకుంటాడు. ఇప్పటిదాకా నువ్వు దేవుని చేతిలోకి రాలేకపోతున్నావేమో, ఉన్న చాటున నీ జీవితాన్ని సంపూర్ణంగా యేసయ్యకి ఇచ్చేయి. ప్రభువా, ఇప్పుడే నా హృదయాన్ని నీకు ఇస్తున్నానయ్యా. నేను ఇక సేవకు సమర్పించుకుంటానయ్యా. ఇక నేను సేవకు సమర్పించుకుంటానయ్యా. ఇక నేను సేవకు సమర్పించుకుంటాను. యవనస్తుడా, యవనస్తురాలా, దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉండొచ్చు, కానీ ఎంతో మంది మాటకారులు, మాట నేర్పగలిగిన వాళ్ళు, ఖ్యాతి కలిగిన వాళ్ళు, గొప్ప వాళ్ళు ఉండొచ్చు, కానీ నీలాంటి వ్యక్తి కోసమే దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను మాత్రమే యేసు రాత్రి కోరుకుంటున్నాడు. నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, ఇంకా గట్టిగా యేసయ్యా, ఇంకా గట్టిగా యేసయ్యా, ఈ రాత్రి నా హృదయంలోనికి మిమ్ములను నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. నీవే నా దేవుడని నా హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నాను. నజరుడైన యేసు నామములో నీవే నా జీవితంలో సర్వమని నేను నమ్ముచున్నాను. నీవే నా రథములని, నీవే నా రౌతులని ఈ రాత్రి నేను విశ్వసిస్తున్నాను. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు అందరు మీ కుడి హస్తాన్ని మీ తల మీద ఉంచండి. మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. మీకోసమే ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి నీ ప్రజల కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రతి ఒక్కరి కట్లు తెగిపడిపోవును గాక, ప్రతి బంధకాలు ఊడి పడిపోవును గాక, ప్రతి విధమైన క్షుద్ర శక్తులు వెడలిపోవును గాక, ప్రతి విధమైన బలహీన కలిగిన ఆత్మలు వెడలిపోవును గాక, ప్రతి విధమైన చీకటి శక్తులు వెడలిపోవును గాక, ప్రతి విధమైన బలహీనమైన శక్తులు వెడలిపోవును గాక. ఈ రాత్రి ప్రతి దురాత్మ శక్తులు యేసు నామములో ప్రజలు విడిచిపెట్టి పో. ఆమేన్. షోరాలా ఖబా రీనామా షాందారాలాబా రికారాదారాలాబా
ప్రభువా, ఈ రాత్రి నీ ప్రజల్ని మీరు తాకినందులకే వందనాలు. ఈ రాత్రి నీ ప్రజలను అభిషేకించినందులకే వందనాలు. ఈ రాత్రి నీ ప్రజల్ని మీరు ముట్టినందులకే వందనాలు. ఈ రాత్రి నీ ప్రజల్ని మీరు కోరుకున్నందులకే వందనాలు. ఈ రాత్రి ఓర చూపులు చూస్తున్న ప్రతి జీవితాన్ని కోరుకొని మీరు ఆశీర్వదించినందులకే వందనాలు చెల్లిస్తున్నాను. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్.